శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, పుట్టినప్పుడు మనకి మనసు లేదు, మనమే ఏర్పరుచుకుంటున్నాము. పంచేంద్రియాల నుండి కదా మనం మనసును ఏర్పరుచుకుంటున్నది. మరి ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ ఇవి మనకి రాకూడదు కదా. అది మన మారు రూపు, మన పిల్లలే అని మీరు చెబుతున్నారు కదా. అదే మరుజన్మ అనుకోవడం కానీ, ఈ కర్మలు మనం మన పిల్లలకు ఇస్తున్నామా? పుట్టగానే ఎక్కడ అంటే ఈ కర్మలు మన పిల్లలకు మనం పుట్టగానే ఇస్తున్నామా? ఇక్కడ ఏదో నాకు కొంచెం క్లారిటీ మిస్ అవుతున్నది. నాకు ఇది కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఇదండి. అంటే వీరనేది ఏంటంటే, అసలు పుట్టగానే మనిషికి కర్మలేమి ఉండవు, మనసు లేదు కదా. అప్పుడు పుట్టిన మనిషి మనం మనసుని మన పంచేంద్రియాల ఈ శరీరంతో, అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, బిడ్డ పుట్టినప్పుడు ఏముంటుంది, మాతృగర్భంలోంచి బిడ్డ బయటకు వచ్చినప్పుడు బిడ్డ దగ్గర ఏమీ లేదు. ఏముంటుంది? శరీరం ఉంది, ప్రాణం ఉంది. అందుకే బిడ్డకి తనకు తాను ఏమీ చేసుకోగలిగిన సామర్థ్యం కానీ, నైపుణ్యం కానీ, తెలివి కానీ, ప్రజ్ఞ కానీ, నేనన్న భావన కానీ, అహంకారం కానీ ఇంకా ఏర్పడలా. ఎందుకని? అసలు బిడ్డ కదిలే పరిస్థితిలో లేదు. బిడ్డ బ్రతికి ఉన్నది అంతే. అక్కడి నుంచి ఆ బిడ్డకు కావలసిన అన్నీ కూడా తల్లే సమకూర్చాలి. అన్ని తల్లే సమకూర్చి పెట్టాలి. ఆ బిడ్డకి ఏం కావాలి ఏంటి అనేది తల్లిదండ్రులు అలా సమకూరుస్తూ బిడ్డలను పెంచుకుంటారు. ఇది లోక రీతి. మనందరం అలాగే పెరిగాం. అయితే మన వరకు అంటే ఇక్కడ విషయాన్ని అన్ని ముడిపెట్టుకొని మొత్తం కలిపేసి చూడబాకండి. దేనికి దానికి ఒక శీర్షికలో ఒక విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఆ శీర్షిక ఆ ప్రశ్నకు తగ్గట్టుగా లేదా ఆ విషయానికి తగ్గట్టుగా అది అర్థం అవడానికి అంతవరకే చెప్పగలుగుతాం. ఒక శీర్షికలో సంపూర్ణంగా విషయాలు చెప్పేయలేం. అసలు ఒక శీర్షికలో కాదు, ఒక పుస్తకంలో కానీ ఒక పెద్ద పుస్తకం రాయొచ్చు, 1,00,000 పేజీల పుస్తకం రాయొచ్చు, కానీ సంపూర్ణంగా విషయాన్ని ఎవరు చెప్పలేరు. సంపూర్ణత అనేది నీ జీవిత అనుభవంలోంచి వస్తుంది. ప్రతి మనిషి జీవితము, ఎంతమంది ఈ భూమి మీద ఇప్పటి వరకు పుట్టారో, ఇప్పుడు పుట్టి ఉన్నారో, ఇక ముందు పుట్టబోతున్నారో, అలా ప్రతి మనిషి జీవితము ఒక ప్రత్యేక అనుభవాలతో కూడి ఉంటుంది. అలా భూమి మీద ఉన్నటువంటి అన్ని చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, మనం జడ పదార్థాలని భావించుకునే ఇతర గ్రహగోళ నక్షత్రములు కావచ్చు, సముద్రాలు కావచ్చు, నదులు కావచ్చు, వేటికైనా వాటి తీరుతెన్నులు, వాటి జీవిత విధానాలు, వాటి పుట్టుకలు, వాటి మరణాలంటే అంతర్ధానం అవటాలు అన్నింటికీ స్టోరీ ఉంటుంది. అవన్నీ మనకు తెలియాలని రూల్ ఏం లేదు. మనకి మళ్ళీ చెబుతున్న మన గురించే తెలియదు. ఈ విషయాన్ని ముందు మీరు తెలుసుకుంటే చాలా చక్కగా వినయంగా బతికేస్తాం. ఇక్కడ మన శరీరం అంటే నేను శరీరం అని మనం అనుకుంటున్న ఈ శరీరం గురించి మనకు సంపూర్ణంగా తెలియదు. ఎందుకు సంపూర్ణంగా తెలియదు ఈ శరీరం గురించి అంటే, మన చేతిలో ఏముంది? ప్రాణం అసలు రావటం మనకేం తెలుసు? మిగిలిందంతా చెప్పుకోవటమే. నేను ప్రాణం అంటే పుట్టుక వెనకకెళ్ళి ఎక్కువ మాట్లాడినాం. ఎందుకనంటే నిజంగా మనకు తెలియదు. అప్పుడు పుట్టిన కాడి నుంచి మనకు తెలిసిన విషయం, మరణం వరకు మనకు తెలిసిన విషయం, ఈ మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. పుట్టుకకు వెనుక, మరణము తర్వాత పూర్వీకులైనటువంటి పెద్దలు అనేక మంది అనేక మతాలలో అనేక రకాలుగా చెప్పారు. పుట్టుకకు కారణాలు అనేకం చెప్పారు, మరణం తర్వాత జరిగే విషయాలు అనేకం చెప్పారు. మరుజన్మలు ఉన్నాయని కొందరు అంగీకరించారు, లేవని కొందరు అన్నారు. ఇవన్నీ కూడా అనేకముగా అనేక మతాలుగా, మతము అంటే అభిప్రాయము అంతే, ఏం లేదు, మతిలోంచి వచ్చింది మతం. అనేక రకాలుగా ఉండటానికి కారణం ఏంటంటే ఇవన్నీ ఊహాత్మక విషయాలే తప్ప పుట్టుకకు ముందు విషయాన్ని ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? ఊహించగలుగుతారు అంతే. ఊహ ఎవరికి అందినంత వాళ్ళు వీలైనంత ప్రాక్టికల్గా ఇప్పుడు జీవన సత్యాలను ఉన్న సృష్టిని ఆధారం చేసుకుని ఊహించగలుగుతాం. అంతకుమించి ఊహించలేం. ఊహించింది వాళ్ళ భావనే తప్ప నిరూపణ లేదు. అంటే పుట్టుకకు ముందు వెనక జన్మలేంటి అనేది నిరూపణ లేదు.
అలాగే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా నిరూపణ లేదు. నేను చెప్పేది అది. అది వాస్తవమా అవాస్తవమా అనేటువంటి చర్చ అనవసరం. మీరు వాస్తవం అని నమ్మాలనుకుంటే నమ్మేసేయండి, అవాస్తవం అనుకోవాలనుకుంటే అనేసుకోండి. ఎందుకని దాని వలన ఉపయోగము లేదు. ఎందుకు ఉపయోగం లేదంటే మరణం తర్వాత అసలు మనకు తెలియదుగా. ఇప్పుడు దాన్ని తెలుసుకొని ఏం చేస్తాం? మనం మరణించలేదుగా, బతికుండాంగా. ఇప్పుడు తినాలి, తాగాలి, బతకాలిగా. అదిగా జీవితం. అసలు ప్రస్తుత జీవితం అంతా మన బతుకు కదా. మనం బ్రతికొండటం ఎలా అనేది కదా ప్రస్తుత జీవితం అంతా. ఆ బ్రతుకులో ఏం చేయాలి అనేది కదా ప్రస్తుత జీవితం అంతా. అలాగే మరణానికి తర్వాత మనం ఎలా మనకు తెలియదో, పుట్టుకకు ముందు కూడా మనకేమీ తెలియదు. పుట్టుకకు ముందు కూడా ఏం జరుగుతుందో ఏంటో మనకు తెలియదు. చెప్పబడిన విషయాలు అనేక మతాల్లో అనేక రకాలుగా చెప్పారు. ఇది అంటే ఒక మనిషికి పుట్టుకకు ముందు, ఒక మనిషికి పుట్టుకకు తర్వాత, ఇవి మనకు తెలియదు. అయితే వీటిని బట్టి పుట్టుకకు ముందుని అంటే మన జీవన విధానాన్ని బట్టి, మన చుట్టూ ఉన్న మనుషులు జీవిస్తున్న విధానాన్ని బట్టి, పుడుతున్న విధానాన్ని బట్టి, మరణిస్తున్న విధానాన్ని బట్టి, వాళ్ళ జీవితాలలో, మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలలో జరుగుతున్న సంఘటనలను బట్టి, మన చుట్టూ ఉన్నటువంటి అనంత సృష్టిని బట్టి మనిషి ఎంత ఊహించగలడో, ఎంత కనుగొనగలడో, ఎంత భావించగలడో, అంతే తప్ప ఇవి సత్యాలు కాదు. అంత భావించాడు, ఊహించాడు, కనుగొన్నాడు. అలా ఎవరికి ఏ విధంగా కనుగొని సత్యం అనిపించింది వాళ్ళు చెప్పారు. అవే అనేక మతాలు. అదేంటి? మనిషి గురించి. అలాగే మొత్తం సృష్టి గురించి కూడా ఎవరు ఊహిస్తే ఎలా ఊహించగలరో, ఎలా భావించగలరో, ఎలా కనుగొనగలరో, ఎలా పరిశీలించగలరో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చెప్పారు. అవే అనేక మతాలు. లేకపోతే అసలు అనేక మతాలు ఎందుకుంటాయి? అనేక మతాలు ఏర్పడటానికి, అనేక రకమైనటువంటి విధానాలు ఏర్పడటానికి కారణం ఏంటి అంటే, అది ఇప్పుడు మనం జీవిస్తున్న లోకంగా, అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు తెలుస్తూ, అనుభవిస్తూ, గ్రహిస్తూ, శరీరంతో అన్నింటినీ తెలుసుకుంటూ జీవిస్తున్నట్టుగా జననానికి ముందు, అంటే పుట్టుకకు ముందు కానీ మరణానికి తర్వాత కానీ మనకు అనుభవంగా ఇప్పుడు తెలియదు. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు మనకు అసలు తెలియదు. ఒకవేళ అప్పుడు తెలిసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు తెలియదు. అది మనకి మరణానికి తర్వాత కూడా తెలియచ్చేమో, కానీ అది చనిపోయిన వాడికి తెలుస్తుంది. చనిపోయి తిరిగి వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ చెప్పామన్నా నమ్మడానికి లేదు. ఎందుకని? మనం చనిపోతే తప్ప మనకు స్వీయ అనుభవం అవ్వాలి. అలాగే జననానికి ముందు మనం ఎక్కడున్నామో తెలియదు, కానీ ప్రాక్టికల్గా తెలుసుకోవచ్చు. తల్లిదండ్రుల నుంచి మనం వచ్చాం, తల్లిదండ్రుల్లో శక్తి రూపంలో ఉన్నాం. శక్తి రూపం అంటే ఏంటి? తల్లిదండ్రులు ఏం లేదు, మనం తీసుకున్న ఆహారం రక్తం కింద మారుతుంది, రక్తంలో కొంత భాగం మాంసం కింద మారుతుంది, మళ్ళీ కొంత భాగం ఎముకలు మజ్జ కింద మారుతుంది, ఇంకొంత భాగం వీర్యము, స్పెర్మ, వీర్య కణములు, విత్తనములుగా మారుతుంది. అదే మనుషులు. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసినప్పుడు ఆ వీర్యం రిలీజ్ అయ్యి అది ఒక ప్రత్యేకమైనటువంటి విధానాలలో కలిసినప్పుడు మాత్రమే పిల్లలు పుడతారు. అలా మానవ జాతి ముందుకెళ్ళేలా సృష్టి ఏర్పాటు చేసుకుంది. ఇందులో మన గొప్పతనాలు ఏమి లేవు అసలు. అక్కడ మొత్తం సృష్టి ఇలాగే సాగిపోతుంది. ఈ సాగుతున్న సృష్టి ఆధారతతో, అంటే నేను పుట్టకముందు ఎక్కడున్నాను? తల్లిదండ్రుల్లో ఉన్నాను. తల్లిదండ్రుల్లోకి ఎలా వచ్చాను? ఆహార పదార్థాల్లో ఉన్నాను. ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే చెట్ల నుంచి వచ్చినాయి. లేదు మాంసాహార జంతువులు తిన్నా, మాంసాహార జంతువులు మళ్ళీ శాకాహార జంతువులు తిని బతుకుతాయి. అంటే బేసిక్గా అన్నిటికీ మళ్ళీ చెట్లే ఆధారం. చెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమి నుంచి వచ్చినాయి. అవి అలా మళ్ళీ జీవించినాయి, పంచభూతాల ఆధారంతో జీవించినాయి. అంటే ఇలా చూసుకుంటూ వెళ్తే అన్నిటికీ ఆధారత పంచభూతాల దగ్గర ఆగిపోతుంది. పంచభూతాలు ఏంటి అని చూసుకుంటూ వెళ్ళారు. ఉన్న సృష్టిని గమనించి చెబుతున్నారు అంతే. ఇందులో అద్భుతాలు, మహిమలు, మాయలు ఉండవు. ఆ అద్భుతాలు, మహిమలు, మాయలు తయారు చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ వలన ఏమైందంటే నిజమైనటువంటి చదువు దెబ్బతింది. ఎవరు చదువుకోకుండా అద్భుతాలు, మహిమలు, మాయల కోసం వాళ్ళ చుట్టూ తిరుగుతూ దేవుడు రక్షించు, ఆ మహిమ చెయ్యి, అద్భుతం చెయ్యి, కాపాడు, ఈ డబ్బులు, ఈ కోరికలు గోల ఎక్కువైపోయింది. అసలు ఆధ్యాత్మికతకి, భక్తికి, దైవానికి, మతానికి, కోరికలకి సంబంధమే లేదు. నీ జీవితం నువ్వు ఎంత కష్టపడితే అంత సాధించుకుంటావు, అంతే జీవితం. నీ తెలివి, నీ ప్రజ్ఞ, నీకు సంబంధించిందే నీ జీవితం. అది ఎవరిదైనా సరే. దానికి, దేవుడికి, మతానికి, మార్గానికి, గురువులకి, జ్ఞానానికి, అసలు ఆధ్యాత్మికతకి ఏ విధమైన సంబంధం లేదు. అదంతా కూడా నీ సంపూర్ణత్వాన్ని నీకు తెలియజేస్తుంది. నువ్వు అనంత ఆత్మశక్తివి, విశ్వశక్తివి, సృష్టి శక్తివి అని. అది చదువుకోవాలి.
మన సంపూర్ణతని. అయితే మధ్యలో మాయలు మహిమలు అద్భుతాలు తీసుకొచ్చేసి నీకు అనుకూలంగా జరిగిపోద్ది, నువ్వు అన్ని లాభాలు పొందేస్తావు, నీకు మేలు జరిగిపోద్ది, నీకు రక్షణ ఉంటుంది, దేవుడు రక్షిస్తాడు, మహిమలు మాయలు అద్భుతాలు దేవతలు రక్షిస్తారు, గురువులు రక్షిస్తారు అని మనుషుల్ని తప్పుదో పట్టించి ఇంకోవైపు తీసుకెళ్ళిపోయారు, అసలు చదువు చదవనివ్వకుండా. కానీ అసలు చదువు ఆత్మజ్ఞాన చదువు. ఆ ఆత్మజ్ఞాన చదువు అనేది శక్తికి సంబంధించిన చదువు. ఆకాశతత్వము శక్తి ఇక్కడ. పంచభూతములలో ఆకాశతత్వం ఏది ఉందో అది శక్తి ఇక్కడ. మిగిలిన పంచభూతాలన్నీ సృష్టికి తయారవటానికి ఆ శక్తిలోనే ఉన్నటువంటి శక్తి యొక్క లక్షణములు. ఇది చదువుకుంటే అర్థమవుద్ది మనకంతే, ఏం లేదు, అందులో అద్భుతం ఏం లేదు. మనం కూడా ఆ శక్తి స్వరూపమే అనేది అర్థమవుద్ది. మరణించేది కేవలం పంచభూతాత్మకమైన శరీరమే తప్ప అది కూడా మరణం కాదు, శిథిలమయ్యి పంచభూతాల్లో కలిసిపోతాయి. పంచభూతాలన్నీ కలిసి ఒక జీవిగా ఏర్పడినాయి. మళ్ళీ అవన్నీ విఘటనం చెంది పంచభూతాలుగా మారిపోతాయి. అందులో అనంత ఆత్మశక్తికి మరణము లేదు. నేను శక్తి స్వరూపుణ్ణి, శక్తి స్వరూపురాలని తెలుసుకుంటే మరణము లేదని కొంతమంది తెలుసుకొని వాళ్ళు తెలుసుకున్న థియరీని చెప్పారు. ఆ థియరీ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. మిగిలినవన్నీ ఇంకా అందరూ మనుషులు సృష్టించుకున్నారు. ఇప్పుడు ఈ చదువు చదవనివ్వకుండా అడ్డుపడేది ఏంటంటే ఎవరి మతానికి ఆ మతం, నా మతమే గొప్పది, నా దేవుడే గొప్పడు, మహిమలు మాయలు అద్భుతాలు. ఎందుకు ఈ గొప్ప అంటే ఆ దేవుడు నన్ను రక్షిస్తాడు, ఆ దేవుడు నన్ను కాపాడుతాడని ఆ మతాల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద, ఆ ప్రచారాల పేరు మీద ఒక ఆచార సాంప్రదాయ విధాన పద్ధతులు ఏర్పరిచి కోటాను కోట్ల మంది ప్రజల దగ్గర అది అంటే దైవాన్ని వృత్తిగా పెట్టుకొని, దైవాన్ని ప్రవృత్తిగా పెట్టుకొని బయట వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయకుండా దేవుడి పేరు మీద దైవ మార్గంలో ధన సంపాదన చేసుకుంటూ బతుకుతున్నారు అన్ని మతాలలో. ఇప్పుడు వాళ్ళు ఈ మహిమలు మాయలు అద్భుతాలు తీసేసిన దేవుడు కేవలం జ్ఞానస్వరూపం, నీ సంపూర్ణతని నువ్వు తెలుసుకోవటానికి దైవత్వాన్ని ఉపయోగించుకోవాలి, మతాన్ని ఉపయోగించుకోవాలి, దేవుణ్ణి ఉపయోగించుకోవాలి. నీ కష్టం నువ్వు పడేదే, నీ మంచితనమే నిన్ను రక్షిస్తుంది, నువ్వు ఎంత కష్టపడ్డావో అంతే పొందుతావు, నువ్వు చేసిన కర్మలు అనుభవించక తప్పదు అనేటువంటి ఇటువంటి విధానాలు చెబుతున్నప్పుడు మతాలు నిలబడవు, దేవుళ్ళు నిలబడరు, ఈ గురువులు మహాత్ములు నిలబడరు. అంటే దేవుళ్ళు నిలబడతారు, మహిమల మాయలు అద్భుతాలు నిలబడవు. ఇంకా ఎందుకు నిలబడతాయి? అప్పుడు వాళ్ళకి ఎవరు డబ్బులు ఎవరు, వాళ్ళు వెనక ఎవరు తిరగరు, వాళ్ళు సమూహాలు ఏర్పరుచుకోలేరు, వాళ్ళు ప్రజల్ని నమ్మించలేరు. ఇలా అన్ని మతాలలో కోటాను కోట్ల మంది కేవలము అది ధన సంపాదన వృత్తులుగా పెట్టుకొని వాటిని అద్భుతాలు మహిమలు మాయలుగా చేసి ప్రజల్ని సామాన్యమైనటువంటి వాళ్ళ సొంత చదువైనటువంటి వాళ్ళ సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోనివ్వకుండా ఇలా అడ్డుపడుతూ పోతున్నారు. ఆ అడ్డుపడటానికి ఆధారంగా దేవుళ్ళని, దేవతల్ని, మతాలని పెట్టుకున్నారు. కానీ దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలు వచ్చింది విశ్వశక్తికి నిరూపణగా. అనంత ఆత్మశక్తి స్వరూపములే దైవ స్వరూపములు, దేవతా స్వరూపములు, అన్ని రకాల మతాలు, అన్ని విధానములు. ఆ శక్తి స్వరూపము నువ్వేం తెలుసుకోవటానికి తప్ప ఇంకో విధానం ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే శక్తిగా నీకు మరణం లేదు. ఇది సత్యము. ఈ సత్యం వైపు అందరూ ఎందుకు రాలేరు అంటే కోరికలు ఉన్నోళ్ళు రాలేరు, ఆశలు ఉన్నోళ్ళు రాలేరు, అత్యాశలు ఉన్నోళ్ళు రాలేరు. ఎందుకనంటే వీళ్ళందరూ రక్షణ వ్యవస్థల వైపుకి వెళ్ళిపోతారు. రక్షణ వ్యవస్థలేంటి? దేవుడు ఏ దేవుడు డైరెక్ట్గా వచ్చి నీకు అచ్చేస్తా ఇచ్చేస్తా నీతో మాట్లాడతలే. ఈ మధ్యలో దేవుడికి మనుషులకి మధ్యలో అనేక మంది తయారైపోయారు. మా మార్గాల్లోకి రండి, మా విధానాల్లోకి రండి, మా పద్ధతుల్లోకి రండి, మీకు మీరు కోరుకున్న అన్ని రకాల రక్షణ వ్యవస్థలు కల్పిస్తాం. ఆఖరికి మోక్షాన్ని కూడా చక్కగా వాళ్ళు అమ్మేస్తున్నారు, క్లాసులు పెట్టి నేర్పేస్తున్నారు, ఆత్మజ్ఞానాన్ని కూడా నేర్పేస్తున్నారు, మీకు వచ్చేసిందని చెప్పేస్తున్నారు. అనేక మంది ఆశ్చర్యపోతాం అసలు ఏంటే. మోక్షం వచ్చిందని ఎదుటోడికి తెలియదు, మోక్షం వచ్చిందని వచ్చినోడు ఒక్కడికే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. అది నిరూపణ కాదు, అది అంతరంగ భావన, ఒక స్థిరత, నిశ్చలత్వం, ప్రశాంతత. ఇంకా చెప్పాలంటే దుఃఖరాహిత్య స్థితి. అంటే నాకు అసలు దుఃఖం పుట్టదు. ఎందుకని? కోరికలు పరిమితంగా ఉన్నాయి కనుక. ఇది ఇలాగే జరుగుతుందన్న లోక తీరుని, సృష్టి తీరుని నేను అంగీకరిస్తాను కనుక నాకు అసలు దుఃఖం ఎందుకు పుడుతుంది? మరణాలు కూడా అంగీకరిస్తాను, అది సృష్టి తీరు. నేను చేసింది నాకు వస్తుంది, అది కర్మ సిద్ధాంతం. ఈ సత్యం అర్థమైనప్పుడు నేను ఒక జ్ఞానిలా, జ్ఞాని అంటే అద్భుతం కాదు, జ్ఞానం తెలిసిన వాడిలా హాయిగా బతుకుతాను. దుఃఖరాహిత్య స్థితే మోక్షము, ఆత్మసాక్షాత్కారం, అంతకంటే అద్భుతాలు ఏమి ఉండవు. కానీ దాన్ని అద్భుతం చేయకపోతే బజార్లో అమ్మటం కుదరదు. అందుకని ఈ అమ్మేవాళ్ళందరూ నమ్మండి అనేటువంటి నమ్మకాన్ని ప్రజల మీద రుద్ది ఇంకా వాళ్ళు సొమ్ము చేసుకుంటూ బతుకుతారు. ఇది జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళని మనం ఎలా ఆపగలం? అసలు ఎవరు ఆపలేరు. ఎందుకని? ఆశలు ఉన్నోళ్ళు, అత్యాశలు ఉన్నోళ్ళే వాళ్ళ వైపు వెళ్తారు.
మనది మనం ఏదో బతికి సత్యాన్ని తెలుసుకుందాం, మన సంపూర్ణతను తెలుసుకుందాం, మన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుందాం, మన స్వస్వరూపాన్ని తెలుసుకుందాం అనేటువంటి విధానంలో ఎవరు వెళ్తారు? ఎంతో ధైర్యం కావాలి, జ్ఞానం కావాలి, బుద్ధి పని చేయాలి, కోరికలకి తట్టుకోగలిగి ఉండాలి, జీవితంలో వచ్చేటువంటి లోటుపాట్లకు తట్టుకోగలిగి ఉండాలి, ప్రశాంత చిత్తం ఉండాలి. విపరీతమైన కోరికలు ఉన్న వాళ్ళు ఎలా వెళ్తారు? అందుకని పూర్వం మునులు, ఋషులు, యోగులు వీళ్ళందరూ తపస్సంపన్నులుగా ఎందుకున్నారు అంటే కేవలం వాళ్ళు మనసును అదుపు చేసుకుని ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపారు. ఆ ధర్మబద్ధమైన జీవితాన్ని మనకు నేర్పటానికి, మీరు కూడా గడపండి అని చెప్పడానికి ఒక కుటుంబ వ్యవస్థని, ఒక మత విధానాన్ని, దైవ విధానాన్ని, పద్ధతుల్ని, ఆచార సాంప్రదాయాలని చిన్నతనం నుంచి అలవాటుగా చేద్దామని దేవుళ్ళు, దేవతలు విధానాలు ఏర్పరుచుకుంటూ మనలో మంచిని పెంచే ప్రయత్నం చేశారు. ఆ మంచిలో మనకి కొద్దిగా జ్ఞానాన్ని బోధిస్తూ మన అనంత ఆత్మశక్తి వైపు, అంటే దేవుడి నుంచి, దైవత్వం నుంచి, దైవశక్తి నుంచి విశ్వశక్తికి తీసుకొచ్చి, విశ్వశక్తి నుంచి మళ్ళీ ఆ విశ్వంలో నువ్వు కలిసే ఉన్నావు, ఆ ప్రకృతిలో నువ్వు కలిసే ఉన్నావు, నువ్వు ప్రకృతి వేరువేరు కాదు, నువ్వు విశ్వము వేరువేరు కాదు, ఆ విశ్వశక్తి నువ్వు ఒకటేను, నువ్వు కూడా అందులోనే ఉన్నావని, నువ్వే ఆ శక్తివి, తత్వమసి, తత్వమసి, అది నీవే అయి ఉన్నావు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో నువ్వు మంచిగా బ్రతుకుతూ, శరీరపరంగా శరీర లోకంలో, ఈ మానవ లోకంలో శరీరంతో మంచిగా బతుకుతూ, ధర్మంగా బతుకుతూ, నేను ఆ దివ్యశక్తిని, అనంత ఆత్మశక్తిని అనే ఎరుకను శరీరం ఉండగానే, శరీరం చనిపోయే లోపల, శిథిలమయ్యే లోపల నువ్వు చదవటానికి వీలుగా చిన్నతనం నుంచి దేవుళ్ళు, దేవతలు, మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అనేటువంటి పేర్లతో మొదలుపెట్టించి అనంత ఆత్మశక్తి వరకు ఆధ్యాత్మిక చదువుని నేర్పే ప్రయత్నం చేశారు. అయితే ఇందులో మధ్యలో దూరిపోయినటువంటి వాళ్ళు దేవుళ్ళ దగ్గర మహిమలు, మాయలు, అద్భుతాలు పెట్టి మనుషుల కోరికలు, బలహీనతల్ని తీసుకొని మనుషుల్ని ఆత్మజ్ఞానం వైపు వెళ్ళనివ్వకుండా, మోక్షం అనేది, ఆత్మసాక్షాత్కారం అనేది అత్యధికంగా ఈ గ్రంథాలలో పేర్లు వినపడతాయి కనుక మోక్షం కూడా మేము ఇచ్చేస్తాము, మోక్షం కూడా మనలో ఇచ్చేస్తుంది, ఆత్మసాక్షాత్కారం కూడా ఇక్కడ కలిగిపోద్ది అంటూ ప్రజల్ని మభ్యపెట్టి పక్కదోవకు తీసుకెళ్లారు. మోక్షం కానీ, ఆత్మసాక్షాత్కారం కానీ, సెల్ఫ్ రియలైజేషన్ కానీ, అనంత ఆత్మశక్తి ఎరుక కానీ ఇదంతా ఏంటంటే ఒక విద్యార్థి బాగా చదువుకొని పరీక్ష పాస్ అవటం లాంటిది. అంతే తప్ప నువ్వు చదవకుండా నిన్ను పరీక్ష ఎవరో పాస్ చేయించలేరు. ఒకవేళ నువ్వు పాస్ అయ్యి దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్నా, భౌతికంలో ఏదైనా మోసాలు చేసి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి దొంగ సర్టిఫికెట్లు పనికిరావచ్చు, కానీ ఆధ్యాత్మికతలో నీ దుఃఖరాహిత్య స్థితి వాళ్ళు ఎలా కలిగిస్తారు? దుఃఖపడకుండా ఉండాల్సింది నువ్వు, భయపడకుండా ఉండాల్సింది నువ్వు, ధైర్యంగా ఉండాల్సింది నువ్వు. అలా ఉండాలంటే నీకు జ్ఞానం తెలియాలి, సత్యం తెలియాలి. ఏంటా సత్యం అంటే శరీరంతో నువ్వేం చేస్తే అది అనిపిస్తావు, దాంట్లో మార్పే లేదు, అసలు ఏ రకమైన మార్పు లేదు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని ఆచరించిన వాళ్ళని ఆ ధర్మమే రక్షిస్తుంది. అందుకని మంచిగా జీవించండి అని ప్రతి శీర్షికలో చెబుతున్నా. అందరూ చెప్పారు, నేను చెప్పటం కాదు, అదే చెబుతుంది ఆధ్యాత్మికం. ఏ మతంలో అయినా మంచిగా జీవించమని చెబుతారు. అలా మంచిగా జీవిస్తూ నేను అనంత ఆత్మశక్తి నన్ను ఎరుక పొందు, దానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకుంటా ఇల్లు, ఇంతే జీవితం. చాలా సింపుల్ ఇష్యూ ఇది. దీన్ని క్రిటికల్ చేసింది ఎవరంటే మహిమలు, మాయలు, అద్భుతాలు. ఎంతో మంది మహాత్ములు వచ్చారు, అసలు మహిమలు లేవు, మాయలు లేవు, అద్భుతాలు లేవు అంటూ ప్రపంచానికి సత్యాన్ని చాటి చెప్పిన మహనీయులు ఎంతో మంది ఉన్నారు. ఒక గౌతమ బుద్ధుడు ఎక్కడ ఏ మహిమ మాయా చెప్పరు ఆయన, ఓ రమణ మహర్షి ఎక్కడ ఏ మహిమ మాయా చెప్పరు ఆయన. అది మనుషులు వెళ్ళి మళ్ళీ ఆళ్ళ దగ్గర కూడా దూరు రాసేస్తారు. ఇప్పుడు గౌతమ బుద్ధుడు తననే ఆరాధించవద్దని తానున్న రోజుల్లో చెప్పాడు. తానున్న రోజుల్లో ఇప్పుడు నేనున్నప్పుడు కానీ నా తర్వాత కానీ నా విగ్రహాలు తయారు చేసి, నా బొమ్మలు తయారు చేసి, నన్ను ఒక దేవుడిగా తయారు చేసి అసలు నన్ను ఆరాధనా పద్ధతులు ఏమీ చెయ్యొద్దు, విధానాలు ఏర్పరచొద్దు, నేను చెప్పినటువంటి మంచి మార్గంలో, ధర్మ మార్గంలో జీవించండి చాలు అని చెప్పారు. మీ దీపాన్ని మీరే వెలిగించుకోండి, అప్పో దీపో భవ అంటే నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో, అదే అని చెప్పింది. అసతోమా సద్గమయ, ఇవన్నీ వేదాల్లో ఉన్నాయి, ఆయనేం కొత్తగా చెప్పలేమండి, వాటినే మాడిఫై చేసి చెప్పారు. అసత్యము నుంచి సత్యము వైపు నడిపించు. తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు అంటే చీకటి నుంచి, అంటే అజ్ఞానము నుంచి జ్యోతి వైపు, వెలుగు వైపు అంటే జ్ఞానం వైపు నడిపించు. మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువు అంటే చనిపోయే తత్వం నుంచి నాలోనే ఉన్నటువంటి
అమృతత్వం, చావు లేనటువంటి తత్వం ఏదుందో దాని వైపు నడిపించు, ఆ జ్ఞానం నేర్చుకోవడానికి నడిపించు. ఇంతే మొత్తం ఆధ్యాత్మిక సత్యం అంతా ఇంతే. మృత్యోర్మ అమృతంగమయ్య, ఒకే లైన్ అది, అంతే సింపుల్ అది. అలాంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు అష్టావక్ర మహాముని ఎక్కడ దేవుడి ప్రస్తావన ఉండదు, మొత్తం ఆత్మజ్ఞానమే చెబుతారు. అయితే అంత హయ్యెస్ట్కి వెళ్ళిపోయి మొత్తం ఆత్మజ్ఞానాన్ని చిన్నతనం నుంచి అర్థం చేసుకోగలరా అనేటువంటి విధానంలో మహాత్ములు మహనీయులు అర్థం చేసుకోవటానికి వీలుగా దైవస్వరూపాలు, దేవతా స్వరూపాలు మానవులే తయారు చేశారు మహనీయులు. అనేక ఆచార సాంప్రదాయ విధాన పద్ధతులు మంచిగా జీవించడానికి, దేవుడి గురించి ఆలోచించడానికి, నిరంతరం దైవత్వంతో కాంటాక్ట్ ఉండడానికి మనకి అనేక పద్ధతులు ఏర్పరిచారు. అంటే ఆ దైవత్వాన్ని మనం మర్చిపోకుండా, మనల్ని మించిన ఒక అతీత శక్తి ఉన్నదన్న భావనను మర్చిపోకుండా, ఆ భావనలో ముందుకు సాగే వ్యక్తి ఖచ్చితంగా ఎప్పటికైనా ఈ దైవశక్తి ఏంటి, ఈ విశ్వశక్తి ఏంటి, ఈ సృష్టి శక్తి ఏంటి, అసలు నేనేంటి, దీనికి నాకున్న సంబంధం ఏంటని ఆత్మజ్ఞానంలోకి వెళ్ళిపోయేటట్టుగా అక్కడి నుంచి నడక ఏర్పాటు చేశారు, స్కూల్ చదువుల్లాగానే. అయితే మరి చదువుకోకుండా మాయలు, మహిమలు, అద్భుతాలు, రక్షణలని, పాపం అనేక మంది ఇప్పుడు దేవుడి పేరు మీద డబ్బులు ప్రజల నుంచి పాపం దక్షిణలని, డబ్బులని, నిరంతరం ఇదే పని వాళ్ళకి. పొద్దున్నే లెగిస్తే ప్రజల నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి, ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు, ఎన్ని రకాలుగా ప్రజల నుంచి డబ్బుని సంపాదించాలి, ఎన్ని స్కీములు పెట్టచ్చు, అంటే దైవ మార్గాల్లో. అన్ని మతాలలో ఎవరికి తోచింది అప్పుడు అద్భుతాలు, మహిమలు, మాయలు, రకరకాల స్కీములు వచ్చేసినాయి. అవి పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానివల్ల నష్టం ఉందా లాభం ఉందా కాదు, ఒకవేళ మీకు మానసిక శాంతి ఉంటే చక్కగా వెళ్ళండి. కానీ ఎప్పుడైతే అది ధనపరమైనటువంటి వృత్తిగా ప్రవృత్తిగా మారిపోయిందో, ధన సంబంధం వచ్చేసిందో, మనుషులు అక్కడ రక్షణలు ఉన్నాయని ఆ రక్షణని, జ్ఞానాన్ని, మోక్షాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని డబ్బులతో కొనుక్కోవచ్చని అటువంటి వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు. అది డబ్బులతో కొనుక్కునేది కాదు, నీ అనుభవం, నీలో దుఃఖం పోగొట్టుకునే ఒక దుఃఖరాహిత్య స్థితి, అది నీకు కలిగే ఒక అనుభవం అంతే. దాన్ని ఎవరో ఇవ్వటానికి పండు పదార్థం కాదు అది. కానీ మనం ఏం చేస్తాం, ఇంకా చెప్పిన అర్థం కాదు. ఇక్కడ విషయం వరకు తీసుకుంటే ఇప్పుడు మన సోదరు అడుగుతున్నది ఏంటి అంటే, పుట్టినప్పుడు మనకు మనసు లేదు కదా, మనసును మనం ఇప్పుడు బిడ్డ పుట్టింది, చాలాసార్లు చెప్పుకున్నాం, బిడ్డ పుట్టినప్పుడు ప్రాణం ఉంది, శరీరం ఉంది అంతే. అక్కడి నుంచి ఏమైంది, మనసు ఎలా ఏర్పడింది, మన శరీరములో ఉన్న పంచేంద్రియములు అంటే శరీరము యొక్క శక్తులు. పంచేంద్రియములు అంటే ఏంటి, శరీరములకు ఆ శక్తులు ఉన్నాయి. శబ్ద అంటే అసలు ముందు చెప్పుకోండి, మామూలుగా చెప్పుకుందాం. కంటి ద్వారా చూడగలను, చెవి ద్వారా వినగలను, ముక్కు ద్వారా వాసన చూడగలను, నాలుగు ద్వారా రుచులు తెలుసుకోగలను, గొంతు ద్వారా మాట్లాడగలను, అలాగే చర్మం ద్వారా మొత్తం తల నుంచి కాలు వరకు స్పర్శలు తెలుసుకోగలను. కొంచెం ఎదిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత, కౌమార దశ, టీనేజ్ వచ్చిన తర్వాత స్త్రీ పురుష శారీరక కోరికలు తీర్చుకోగలను, అది కూడా కొంతవరకు, వృద్ధాప్యంలో కొంతవరకు. ఇలా నేను ప్రపంచం నుంచి అనేక రకాలుగా ప్రపంచాన్ని గ్రహించగలను, శబ్దస్పర్శ రూపరస గంధములుగా గ్రహించగలను. 5 విధానములంటే అది నాకున్నటువంటి నా శారీరక శక్తులు. అలా నేను గ్రహించిన విషయాలన్నీ, బిడ్డ పుట్టినప్పుడు ఏముంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది. ముందు ఒక్కొక్క విషయం సోదరు అడిగింది క్లారిఫై చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు శరీరం ఉంది, ప్రాణం ఉంది. ఈ ప్రాణ శరీరములు ఉన్నప్పుడు శరీరము గ్రహిస్తున్నదంటే ప్రాణం ఉండటం వలన మాత్రమే శరీరం బతుకుంది, కదులుతుంది. ప్రాణం లేకపోతే శరీరానికి కదలిక లేదు, మరణంతో సమానం. మరణంతో సమానం కాదు, మరణమే. కాబట్టి బిడ్డ బతికుందంటే ప్రాణము శరీరముల కలయిక. ఇప్పుడు శరీరాన్ని కదిపేదేంటి, ప్రాణమే. కాబట్టి శరీరము కదిలి గ్రహిస్తున్న విషయాలన్నీ ఎక్కడికి వస్తున్నాయి, ప్రాణశక్తిలోకి వచ్చేస్తున్నాయి. శరీర కదలికలకే మూలం ప్రాణశక్తి కదా. అలా ప్రాణశక్తిలో శరీరము ద్వారా గ్రహించబడినటువంటి విషయములన్నీ ప్రాణశక్తిలో నిక్షిప్తం అవుతున్నాయి, ప్రింట్ అవుతున్నాయి, గుర్తుంటున్నాయి, జ్ఞాపకం ఉంటున్నాయి, అక్కడ ఉండిపోతున్నాయి. అయితే అది ప్రాణశక్తి కనుక దానికి నశింపు లేదు కనుక అలా దానిని చేరి దానిలో కలిసిన విషయాలన్నీ కూడా అవి కూడా శాశ్వతత్వాన్ని పొందుతున్నాయి. ఇప్పుడు ఒక విషయం అయిపోయిందిలే అంటే కాదు. ఇప్పుడు ఒక అరటిపండు తిన్నాం, అరటిపండు ప్రాణశక్తిలో అరటిపండు యొక్క రూపురేఖలు, రుచి అన్నీ గుర్తుండిపోతున్నాయి. ఎందుకని ప్రాణశక్తిని కలిసింది అనుభవం. కన్ను చూసింది, నాలుగు రుచి చూసింది, చెయ్యి పట్టుకుంది, ఆ స్పర్శలు అన్నీ తెలుసు. అవన్నీ ప్రాణశక్తితో జరిగినాయి, ప్రాణశక్తితో కలిసింది కనుక అలా ఉండిపోయినాయి.
ప్రయత్నము ప్రాణశక్తితోనే జరిగింది, అనుభవము ప్రాణశక్తితోనే జరిగింది. ప్రాణశక్తితో కలిసిన ఏదైనా సరే సజీవంగా ఉంటుంది. ఎందుకంటే మన శరీరం ప్రాణశక్తి ఉండడం వల్లనే సజీవంగా ఉంది. ఇవన్నీ సజీవంగా ఉన్నాయి. ప్రాణశక్తిలో సజీవముగా ఉన్న విషయాల సమూహము మనసు, అంతే, ఇంకేం లేదు. మనసు అంటే అది. అంటే ఇప్పుడు మనసు ప్రాణశక్తి వేరువేరు కాదు. కానీ మనసును ప్రాణశక్తి అనొచ్చు అంటే అనకూడదు. ఎందుకని? ప్రాణశక్తిలో అనేక విషయాలు కలిసింది మనసు. ప్రాణశక్తి అంటే ఏ విషయములతో సంపర్కము లేనిది ప్రాణశక్తి. దానికి అసలు విషయాలతో సంపర్కమే లేదు. ఇప్పుడు ప్రాణశక్తి శరీరంలో కలిసి ఉంది. శరీరం పెరుగుతూ తరుగుతూ వెళ్ళిపోయి దాని కదలికలన్నింటికి ప్రాణశక్తి ఆధారం అయి ఉంటుంది. కానీ శరీరం పాడైపోయింది అనుకోండి, శరీరం శిథిలమైపోయింది అనుకోండి, అప్పుడు ప్రాణశక్తి శిథిలం అయిపోయి శరీరం శిథిలమైపోద్ది. వృద్ధాప్యంలో ప్రాణశక్తి అలాగే ఉంటుంది. అలాగే శరీరం శిథిలమైపోయినప్పుడు ఈ శరీరంతో మనం గ్రహించిన విషయాలన్నీ ప్రాణశక్తిలో కలిసినగా మొత్తం ప్రాణశక్తిలో కలవాలి. అక్కడ అర్థం చేసుకోవాలి, ప్రాణశక్తి అపారమైన అనంతమైనది. ప్రాణశక్తి 100% ఉంది అనుకుంటే అందులో ఒక 1%లో మాత్రమే మనసుగా తయారైంది. అంత విస్తృతమైంది అది. ఉదాహరణకు చెప్పానంతే. ప్రాణశక్తిలో కలిసిన విషయాలకే అవి విషయాలే, పదార్థతత్వం లేదు. ప్రాణశక్తిలో కలవటం వల్ల విషయాలు సజీవత్వాన్ని పొందినాయి. ఎందుకంటే ప్రాణశక్తి సజీవమైనది. ప్రాణశక్తితో కలిసి ఉన్నంత వరకు శరీరం కూడా సజీవంగానే ఉంది. కానీ శరీరం ఇప్పుడు వృద్ధాప్యం అనే తన ధర్మాన్ని పాటిస్తూ శరీరం శిథిలమైంది తప్ప ప్రాణశక్తిలో అసలు ఎటువంటి శిథిలత్వం ఉంది? ప్రాణశక్తి ఎప్పుడు ఒక రకంగానే ఉంటుంది. అది పుట్టడము ఉండదు, ఒకప్పుడు ఉండటం, ఒకప్పుడు లేకపోవటం ఉండదు. ప్రాణశక్తి ఎప్పుడూ ఉన్నది ఏంటి అంటే ప్రాణశక్తి. దాన్ని అనంతాత్మశక్తి అని పిలిచారు. పంచభూతాల కలయికల వలన జీవులు దేహములు ధరిస్తున్నారు. మళ్ళీ దానికి కారణం ప్రాణశక్తే. అయితే అవి ప్రాణశక్తి యొక్క పంచభూతములు ప్రాణశక్తి యొక్క లక్షణములు, చైతన్యము దాని కదలిక. కాబట్టి ఇప్పుడు శరీరం శిథిలమైనప్పుడు ఏం జరుగుతుంది? శరీరం శిథిలమైంది బాల్యకౌమార యవ్వన వార్ధక్య దశలకులోనే. అలా శిథిలం అవటం వలన ప్రాణశక్తిని తలలో నిలుపుకునేటువంటి సామర్థ్యము శరీరం కోల్పోయింది. శరీర అవయవాలు పనిచేయడం పోయినాయి. అంటే ఏదో ఒక అవయవం శరీరం పాడైపోయింది, రిపేర్ అయిపోయింది. మరణము అంటే అది ఇంకా అది పనిచేయదు. అవన్నీ ముఖ్య అవయవాలు పనిచేయకపోతే శరీరం పోద్ది. ఇప్పుడు గుండె ఆగిపోయింది అంటే అర్థం ఏంటి? గుండె అనే అవయవం హార్ట్ స్ట్రోక్ అంటారు. గుండె అనే అవయవం పనిచేయటం మానేసింది. అంతేత ప్రాణశక్తి పోవటం కాదు. అది ప్రాణశక్తి ఉంది అక్కడే, కానీ గుండె అనే అవయవం పనిచేయటం మానేసింది. అలా కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, అలా లంగ్స్ ఫెయిల్ అయిపోయినాయి. అవయవాలు శిథిలత్వాన్ని పొందుతున్నాయి. అది పదార్థ కలయికలతో, అనేక పంచభూత కలయికలతో ఏర్పడిన పదార్థములు కనుక వాటికి శిథిలత్వ దశ వచ్చింది. శిథిలత్వము అంటే ఏంటి? ఏమి లేదు, పంచభూతాలన్నీ కలిసి ఒక పదార్థమైంది. శిథిలత్వము అంటే మళ్ళీ పైన విడిగా విఘటనం చెంది పంచభూతాలుగా మారిపోతాయి, అని మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతాయి. శక్తిగా ఉన్న శక్తికి, ఆకాశ స్వరూప శక్తికి ఎటువంటి చలనము లేదు, అంటే ఎటువంటి నశింపు లేదు, శిథిలత్వము లేదు. అది శాశ్వతమైనది. దాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అదే మనలో ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి. కాబట్టి మనలో ప్రాణశక్తికి నశింపు లేదు, ప్రాణశక్తిలో శరీరము ద్వారా కలిసినటువంటి మనసు అనే విషయాలకి నశింపు లేదు. కానీ శరీరం నశించిపోయింది. ఇది సత్యం. ఇప్పుడు మరణం అంటే జరిగింది. అది ఇప్పుడు ఏముంది? మరణించినాక శరీరం నశించిపోయింది, ప్రాణశక్తి అలాగే ఉంది, ప్రాణశక్తిలో మనసు కూడా అలాగే ఉంది. ఇప్పుడు మనసు నేను మనిషిని అని భావించుకుంటుంది కనుక, నేను స్త్రీనో పురుషుడినో, విషయాలన్నీ అవే కనుక, ప్రాపంచిక విషయాలే కనుక లోపల ఉంది. అవన్నీ మళ్ళీ అనుభవించాలి అంటే మళ్ళీ నాకు ఇంకో శరీరం కావాలి. శరీరం లేకుండా నేను అనుభవించలేని విషయాలని. కనుక మరలా ఈ మనసు ప్రయత్నించి శరీరాన్ని పొందే ప్రయత్నం చేస్తుంది. దీన్నే మరుజన్మ అన్నారు. ఇది అవునా కాదా, కరెక్టా కాదా అనే దానికి అనేక రకాలైన వాదనలు ఉన్నాయి, అనేక రకాల మతాలు ఉన్నాయి. అయితే నేను ఈ విధానాన్ని అంగీకరిస్తున్నాను. ఎందుకని అంటే నేను నా సంపూర్ణతని, నేను ప్రాణశక్తిని తెలుసుకునే వరకు నా మనసు నాకు నేను మనిషినేనే చెబుతుంది కనుక, మనిషిని నేను అనుకున్నంత వరకు, ఒకవేళ శరీరం శిథిలమైపోయిన మనసు ఉన్నది కనుక, మరలా నేను మనిషిని కాబట్టి అన్నీ అనుభవించడానికి ఖచ్చితంగా ఇంకో శరీరానికి ప్రయత్నిస్తాను. అప్పుడు మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందే అవకాశం ఉండవచ్చు. ఎందుకు ఇది చెబుతున్నానంటే, అసలంటూ ముందు ఒక శరీరాన్ని పొందుతున్నాం మనం. ఇప్పుడు పుట్టుక అనే వ్యవస్థ ఉంది, మనిషి శరీరాన్ని ధరించడం అనే వ్యవస్థ ఉన్నప్పుడు ఖచ్చితంగా
మనసు మళ్ళీ ఇంకో శరీరాలను ధరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శరీరాలు ధరిస్తున్నాం కదా మనం. కాబట్టి అలా ఉన్న వాటిని ఆధారంగా చేసుకొని అది నేను నమ్ముతున్నాను. ఆ సిద్ధాంతాన్ని కొంతమంది చెప్పారు, అది నేను నమ్ముతున్నాను. ఇక్కడి వరకు ఒక క్లారిటీ. ఇప్పుడు సోదరు అడిగిన ప్రశ్న ఏంటంటే, పుట్టినప్పుడు అసలు మనిషికి కర్మ లేదు కదా, అంటే మనసు లేదు కదా, బిడ్డకి మనసు లేదు కదా, పంచేంద్రియాల ద్వారా మనం మనసు ఏర్పరుచుకున్నాము కదా, అప్పుడు ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ అని అసలు కర్మలు మనకు ఎలా వచ్చినాయి అన్నారు. కర్మలు మనకు ఎలా వచ్చినాయి అంటే దీన్ని మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. మొదటి రకం ముందు చెప్పుకుందాం. ఇప్పుడు పుట్టినప్పుడు నిజంగా మనసు లేదు, ఇప్పుడే ఇదే మొదటి జన్మ అనుకుందాం. పుట్టేశాం, ఓకే, బతుకుతున్నాం. ఎదుగుదలలో పంచేంద్రియాల నుంచి మనం గ్రహిస్తున్న విషయాలు తెలుస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎదుగుదల అంటే ఏంటి? ఒక పసిబిడ్డగా ఎదుగుతూ అన్ని తెలుసుకుంటూ ఉంటాంగా. ఈ ఎదుగుదలలో అనేక పనులు చేస్తానే ఉన్నాగా. పనులు చేస్తేనేగా మనకు అది తెలిసేది. ఇప్పుడు 1 సంవత్సరం తెలియకపోవచ్చు, 2 సంవత్సరాలు తెలియకపోవచ్చు, పని ఒక 5 సంవత్సరాల వరకు తెలియకపోవచ్చు. అక్కడి నుంచి నువ్వు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావుగా. తప్పో రైటో ఒప్పో ఏదో ఒకటి చేస్తావు, దానివల్ల ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుందిగా. నీకో, నీ తల్లిదండ్రులకో, నీ చుట్టుపక్కల వాళ్ళకో మంచో చెడో జరుగుతూనే ఉంటుందిగా. నువ్వు తినే బిస్కెట్ ముక్క ఎవరికన్నా పెట్టావనుకో మంచి, నువ్వు ఎవరిదో బిస్కెట్ ముక్క లాక్కున్నావు అనుకో, చూడు, అది పెద్ద అయినప్పుడైనా ఉంది, చిన్న అయినప్పుడు ఉందిగా. ఇక్కడే మీకు మాండవ్య మహర్షి అని ఒక మహర్షి కథ చెబుతాను మీకు. అంటే మనకి గ్రంథాలలో అన్నింటికి ఆధారాలు అందించారు, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంతే. అది రాజుల కాలం. ఈ మహర్షికి ఒక ఆశ్రమం ఉంది, ఆయనకు శిష్యులు ఉన్నారు. ఆ మహర్షి అక్కడ ఆయన తపస్సులు చేసుకుంటూ, ఆయన ఆత్మసాక్షాత్కార భావనకు ప్రయత్నించుకుంటూ ఆల్రెడీ ఆయన జీవన్ముక్త స్థితిని పొందేసిన ఆయనే. ఆ జీవన్ముక్త స్థితిలోనే ఉన్నారు. ఇప్పుడు జీవన్ముక్త స్థితిని పొందిన వాళ్ళు ఎవరైనా శరీరం శిథిలమయ్యేంత వరకు చక్కగా వాళ్ళ జీవితాన్ని జీవించుకుంటూ వెళ్తారు. వాళ్ళు జ్ఞానుల వల్లే, మహాత్ముల వల్లే జీవిస్తారు. వాళ్ళనే మనం జ్ఞానులు, మహాత్ములు అంటున్నాం. కానీ మనం అంటున్న వాళ్ళందరూ జీవన్ముక్త స్థితిని పొందారా లేదా తెలుసుకోవాలి. వాళ్ళు అందించిన జ్ఞానమే మనం చెప్పుకుంటున్నాం. మేము పొందాం నాయన ఆ స్థితిని, మీరు కూడా పొందొచ్చు అని మనకు అందించారు ఆత్మజ్ఞానాన్ని. ఇప్పుడు ఈ మాండవ్య మహర్షి అలా ఆశ్రమం పెట్టుకుని ఏదో తన బతుకు తను విడిగా బతుకుతున్నారు. అనేక మంది భక్తులు వస్తారు, చూస్తారు, వెళ్తూ ఉంటారు. ఒక సందర్భంలో, అది రాజుల కాలం, రాజుగారి ఖజానాని దొంగిలించారు దొంగలు. ఖజానాలో దొంగలు పడి ఆ ఖజానాలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, అక్కడ వస్తువులు, విలువైన బంగారు ఆభరణాలు, వజ్రవైఢూర్యాలు ఎత్తుకుపోయారు. అది గమనించినటువంటి రాజభటులు ఆ దొంగల వెనకాల పడ్డారు, దొంగలను పట్టుకుందామని. దొంగలు పారిపోతున్నారు, వెనక భటులు వస్తున్నారు. అలా పారిపోతూ ఆ దొంగలు మాండవ్య మహర్షి ఆశ్రమంలోకి వచ్చారు దాక్కుందామని. వాళ్ళకి అర్థమైంది దొంగలకి ఏంటి అంటే, ఇంకా ఈ మహర్షి ఆశ్రమంలో మనం దొరికిపోతాము, ఇంక ఈ గొడవంతా ఎందుకు, ఈ వస్తువులు ఇక్కడ వదిలేసి పారిపోదామని చెప్పి వాళ్ళు ఆ దొంగిలించిన వస్తువులు ఆ మహర్షి ఆశ్రమంలో ఒక గదిలో పడేసి పారిపోయారు. రాజభటులు వీళ్ళు లోపలికి రావటం చూశారు. వచ్చేదంతా ఎతికితే అక్కడ ఈ ఆభరణాలు, వస్తువులు, విలువైనటువంటి అన్ని దొరికినాయి, దొంగలించబడినటువంటివి అన్ని దొరికినాయి. అప్పుడు రాజభటులు, ఇప్పుడు ఈయన మహర్షే కానీ దొంగ మహర్షి అయి ఉంటాడు, లేకపోతే ఇక్కడ నగలు ఇక్కడ ఎందుకు పెట్టి వెళ్తారు, ఇతని తాలూకా వాళ్ళు వీళ్ళు అయి ఉంటారు అంటే. మోసగాళ్ళు అనేవాళ్ళు, మీరు ఇక్కడ గమనించవలసిన ఇంకోటి విషయం ఉంది. మోసగాళ్ళు అనేవాళ్ళు మహాత్ముల పేరుతో అన్ని రంగాల్లో అప్పటి నుంచే ఉన్నారు. మహాత్ములుగా ముసుగులు వేసుకున్న మోసగాళ్ళు ఉన్నారు. లేదా ఆ భావన రాజులకు కలగదుగా, మహాత్ములందరూ గొప్పవాళ్ళు అనుకునేవాళ్ళుగా. అప్పుడు ఈ భటులు వెళ్ళి రాజుకు చెప్పారు, అయ్యా పలానా చోట ఆ మాండవ్య మహర్షి ఆశ్రమంలో అన్ని దొరికినాయి, మా వరకు దొంగలైతే అక్కడే మాయమైపోయారు, నగలు అక్కడ దొరికినాయి కాబట్టి ఇంక మేము అవి పట్టుకు వచ్చాము, ఇప్పుడు ఏం చేయమంటారని. మహర్షిని పట్టుకురండి అన్నారు. మహర్షిని అడిగారు. మహర్షి అసలు నాకు ఆ సంగతి తెలియదు అన్నాడు. ఆయనకు తెలియదు నిజంగానే, అక్కడ ఎవరికి తెలీదు. లేదు, రాజు నమ్మలేదు. మరి తెలియనప్పుడు నీ దగ్గర నగలు ఎందుకు ఉంటాయి, నీ ఆశ్రమంలో ఎందుకు పడేస్తారు, నీ దగ్గర వదిలేసి వెళ్ళిపోరు కదా. ఒకవేళ నీకు తెలియని వాళ్ళు అయితే అవి ఎత్తుకుపోతారు, నీ దగ్గర ఎందుకున్నాయి అంటే వాళ్ళు నీ వాళ్లే, నీకు తెలుసు, ఈ నగల కోసం నువ్వే ప్రయత్నం చేశావు, నిజం చెప్పమన్నారు. ఆయన నాకు తెలియదు అన్నాడు. ఎందుకంటే ఆయనకి నిజంగా తెలియదు. కానీ రాజు నమ్మే పరిస్థితిలో లేడు, మనమైనా నమ్మలేము, ఎక్కడేమో దొరికినాయి కాబట్టి. అప్పుడు రాజు ఏం చేశాడంటే, ఈయనకి శూలదండన శిక్ష వేయండి అని చెప్పాడు.
శూలదండన అంటే ఒక పదునైన గుణపం లాంటి దాన్ని శూలంలాగా త్రిశూలం అంటాం చూడండి, అలా పదునైన గుణపం లాంటి దానిని భూమిలో పాతి దాని మీద ఆయన్ని కూర్చోబెడతారు. అలా ఆయన్ని మఠం వేసి దాని మీద కూర్చోబెట్టారు. అది శూలదండన శిక్ష. అలా కూర్చోబెట్టినప్పుడు అది గుచ్చుకుంటుందిగా, పదునుగా ఉంటుందిగా, ఆయన బరువుకి అది ఆయన లోపలికి కొద్దిగా దిగుతుంది. అది భరించలేనటువంటి శిక్ష అనమాట. ఆ శిక్ష ఏంటి అన్నారు అంటే ఆయనకి వేస్తున్నారు, ఆ శిక్ష వేసారు. అది కొద్దిగా కిందకి దిగుతూ ఆయనకి పాపం కడుపులోకి చొచ్చుకుపోతుంది. అది కింద నుంచి మలద్వారం నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఆయన బరువుకి కొద్దిగా కిందకి దిగుతున్నాడు. ఆయన విపరీతమైన బాధ. అయితే ఆయన జీవన్ముక్తుడైనటువంటి మహనీయుడు కనుక తాను తన మనసుని శరీరం మీద పెట్టుకోకుండా ఆయన చక్కగా జీవన్ముక్త స్థితిలోకి వెళ్ళి నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను అని అలా కూర్చుండిపోయాడు హాయిగా. శరీర భావం నుంచి మనోభావాన్ని వేరు చేశాడు ఆయన. అంటే దుఃఖపడని స్థితిని తెచ్చుకున్నాడు ఆయన. అది సాధన చేసుకుంటే మనం కూడా మనోభావాన్ని కాసేపు నిద్రపోతున్నాం. ఇప్పుడు శరీరభావం వదిలేలా. ఇప్పుడు అన్ని దుఃఖాలు పడి ఎన్ని కష్టాలు పడిన వాళ్ళు కూడా చూడండి కాసేపు నిద్రపోతారు, నిద్రపోయి తేరుకుంటారు. నిద్రలో ఎందుకని అవన్నీ మర్చిపోతాం. అటువంటి స్థితి అద్భుతాలు మహిమలు కాదు, అది సాధన చేస్తే వస్తుంది ఎవరికైనా. అయితే తర్వాత ఏమైంది, ఏదో విషయాలలో రాజభటులు వేరే వాళ్ళని పట్టుకున్నప్పుడు ఈ దొంగలు దొరికారు. అప్పుడు దొంగతనాలు కూడా చేసింది ఈ దొంగలేని బయటకు వచ్చింది. వాళ్ళు కొడుతున్నప్పుడు వాళ్ళు నిజాలు చెప్పారు. అయ్యో మాండవ్య మహర్షికి అసలు ఏ సంబంధం లేదు, ఈ దొంగలు ఇలా చేశారు, అక్కడ పడేసి పారిపోయారని రాజుగారికి తెలిసింది. ఆయన వెంటనే మాండవ్య మహర్షి దగ్గరికి వచ్చి క్షమించమని అడిగి ముందు మహర్షిని కిందకి దింపేయండి అంటే అప్పటికే శూలం ఆయన లోపలికి చాలా భాగం వెళ్ళిపోయింది. అక్కడ దాకా కోసి తీశారు. సరే అక్కడికి స్టోరీ కథ అయిపోయింది. ఆయన క్షమించమని అడిగాడు, వాళ్ళు మహర్షులు గారు క్షమిస్తారు, అయిపోయింది. ఇప్పుడు ఈయన మహర్షి మహాజ్ఞాని కదా, అక్కడి నుంచి మనకు కథ ఇచ్చారు. వీటినన్నింటినీ మహిమలు మాయలు కింద తీసుకోబాకండి, అందులో జ్ఞానాన్ని తీసుకోండి. ఈ కథలనే చెప్పి మహిమలో మాయలు ఉన్నాయి అనేటువంటి విధానాన్ని కొంతమంది తయారు చేసుకుంటున్నారు. ఇక వాళ్ళని మనం బాగు చేయలేం, వాళ్ళని నమ్మిన వాళ్ళని బాగు చేయలేం. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అవసరం, అదే వృత్తిగా పెట్టుకున్నారు. కాబట్టి ప్రజల్ని నమ్మించి డబ్బులు తీసుకోవాలి. కీర్తి ప్రతిష్టలు అవసరం, నాయకత్వాలు అవసరం, ప్రజల్ని పరిపాలించాలి. ఏదో ఒక పేరుతో గురువులను మహాత్ములను గ్రూపులు ఏర్పాటు చేసుకొని వాళ్ళ అహంకారాన్ని ప్రజల మీద రుద్ది సిద్ధాంతాలు పద్ధతులు రాద్ధాంతాలు తయారు చేసి నాయకత్వాలతో ప్రజల్ని పరిపాలించాలి. ఇప్పుడు ఇంకేం చేస్తాం, వాళ్ళని మనం ఎక్కడ మారుస్తాం? వాళ్ళు నమ్మేవాళ్ళు వాళ్ళ అదృష్టం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. ఏదైనా ధనకాంక్ష కీర్తికాంక్ష జీవితమే కాంక్ష కడదాకా తీరదోయి నీ ఆకాంక్ష. ఇది ఇంతే. ఆ కాంక్ష ఉన్నోళ్ళు ఎటోళ్ళు ఎడిపోతారు. సరే అక్కడికి స్టోరీ అయిపోయింది. ఇప్పుడు మాండవ్య మహర్షి ఏం చేశాడంటే అసలు ఈ శిక్షలన్నీ ఇలా ఎందుకు జరుగుతాయి? కర్మ సిద్ధాంతం ప్రకారం కదా. నాకు తెలిసి నేను అసలు ఈ జన్మలో ఒక్క తప్పు కూడా చేయలేదు, మరి నాకెందుకు ఇంత పెద్ద శిక్ష పడింది? శూలదండన ఏంటి? ఒక పలుగు మీద ఒక పదునైనటువంటి ఇనపదాని మీద, కొన్ని ఏరియాల్లో పలుగు అంటారు, కొన్ని ఏరియాల్లో గుణపం అంటారు, అలాంటిది దాని మీద కూర్చోబెట్టారు. ఇప్పటికే ఆయన లోపల మొక్క ఉంది, మొక్క కోసి తీశారు, అది లాగితం బయటకు రాలా. మహాభయంకరమైన బాధ అనుభవించాడు కొన్నాళ్ళు ఆయన. ఇదేంటి అని ఆయన తన శక్తితో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి శిక్షలు, అంటే నరకము స్వర్గము అని చెబుతాం కదా, శిక్షలన్నీ వేసేది ఆయనే. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాకు ఈ శిక్ష ఎందుకు వేసావు అని. నేను ఏ తప్పు చేయలే, నాకు తెలిసి, నాకు గుర్తున్నంత వరకు నేను అసలు తప్పులు చేయలే. మరి ఈ శిక్ష నాకు ఎందుకు వేసావు? ఇంత భయంకరమైన శిక్ష నాకు ఎందుకు వేసావు? నేనేదో తపస్సులు చేసుకుంటున్నా మునిని, చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాను నేను, నాకు తెలిసినంత వరకు గుర్తున్నంత వరకు అని చెప్పాడు. అప్పుడు యమధర్మరాజు ఆయన ఆ శిక్ష ఎందుకు పడిందో ఆయనకి, ఆ శిక్షకి ఆయన ఎందుకు అర్హుడయ్యాడో, ఎందుకు వెయ్యబడిందో చెప్పారు. ఏమనంటే చిన్నతనంలో నువ్వు బాలుడుగా ఉన్నప్పుడు తూనీగలు ఎగురుతుంటే ఆ తూనీగల్ని పట్టుకొని ఒక పున్నీసుకి గుచ్చేవాడు. అన్ని తూనీగల్ని వాటిని పట్టుకొని ఒక పున్నీసుకి గుచ్చేవాడు వాటి తోకల్లోంచి. అలాంటి పనులు చేసేవాడు చిన్నతనంలో, ఆడుకునేవాడు అలా. కానీ ఆ తూనీగలు విపరీతమైన బాధకులోనైనాయి తన శరీరంలోంచి పిన్నీసు గుచ్చబడుతుంటే. అందుకని నీకు ఈ శిక్ష వచ్చింది, శూలదండన శిక్ష కాలంలో అని చెప్పాడు ఆయన ధర్మరాజు, యమధర్మరాజు. అప్పుడు ఈయన అడిగాడు, పసిబిడ్డగా ఎప్పుడో 4 ఏళ్ల వయసులో 5 ఏళ్ల వయసులో 6 ఏళ్ల వయసులో చేసిన పనులకు అసలు జ్ఞానం ఉంటుందా బుడ్డకి?
బిడ్డకి జ్ఞానం ఉండదు కదా, మరి అప్పుడు దానికి శిక్ష మీరు ఎలా వేస్తారు అని అడిగాడు. నాయన ధర్మం ప్రకారం చేసిన కర్మ సిద్ధాంతం ప్రకారం ఇలా జరగాలని శిక్షలు పడుతున్నాయి అన్నాడు. అంటే ఇది మన అవగాహనకు చెబుతున్నాను నేను. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, బాలుడికి ఒక వయసు, అంటే ఒక నిర్ధారించిన వయసు 10 ఏళ్ళు 11 ఏళ్ళు, అది నాకు సరిగ్గా గుర్తులేదు. ఈ వయసులో పిల్లలకి ఎవరికి కూడా వాళ్ళు ఏం చేసినా శిక్షలు వేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి అసలు తెలియదు తప్ప రైట్ అనే జ్ఞానం ఇంకా తెలిసే స్థితికి రాలేదు, కాబట్టి దానికి శిక్షలు ఉండవు అని అప్పటి నుంచి ఆయన యమధర్మరాజుతో ఒక అగ్రిమెంట్కి వచ్చారు వాళ్ళు. ఈ కథ ఊరుకునేది కథ ఇది. అంటే ఇందులో 2 సత్యాలు ఉన్నాయి అక్కడ. ఏంటి అంటే నిజంగా బాలుడికి జ్ఞానం తెలియదు కనుక, ఉద్దేశపూర్వకంగా చేయలేదు కనుక శిక్షలు వేయకూడదు అనేది మాండవ్య మహర్షి చెప్పింది. దానికి యమధర్మరాజు అంగీకరించాడు ఆయన, నిజమేనే. కానీ ఇక్కడ 2వ సత్యం ఎమ్మటే ఉంది. ఎవరు చేసింది తెలిసి చేసినా తెలియక చేసిన. ఇప్పుడు బాలుడు కదా, చిన్నపిల్లోడు కదా, తెలియక నొప్పును పట్టుకున్నానంటే కాలకుండా ఉంటుందా? నుప్ప నువ్వు ఎందుకు కాల్చావు అంటే, బాలుడు కదా తెలియక వెళ్ళిపోయి నీళ్ళల్లో పడిపోయాడు, తెలియక వెళ్ళిపోయి నీళ్ళ ట్యాంకులో పడిపోయాడు, తెలియక వెళ్ళిపోయి నదిలో పడిపోయాడు, నది నువ్వు ఎందుకు ముంచి చంపేశావే అంటే అది ఊరుకుంటుందా? దానికి తెలుసా? అందుకని సృష్టి ధర్మాలు విధానాలు ఉన్నాయి, నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిందే. తల్లిదండ్రులు ఉంటారా, పిల్లలు ఉంటారా, ఇదే కర్మ సిద్ధాంతం. వీటిని అనేక కథల రూపంలో మనకు అందించే ప్రయత్నం చేశారు అంతే. అంతే తప్ప ఇది ఇదే కదా, ఇది ఎలా కదా అనడానికి లేదు. అర్థం చేసుకోవడానికి 1,00,000 కోణాలు తయారు చేశారు. ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క కోణం చెప్పారు అంతే. కాబట్టి మాండవ్య మహర్షి బాల్యములో చేసినటువంటి తప్పులకి ఆ శిక్షణ అనుభవించాడు. కాబట్టి ఇప్పుడు ప్రారంధ కర్మ ఎప్పుడు వచ్చింది? అసలు ముందు లేదు కదా అంటే, పుట్టగానే లేదు, కానీ బతుకుతున్నాం కదా. బతుకుతున్న ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం కదా. అంటే ఈ జన్మకే తీసుకుంటే నేననేది. అలా మనం పెరుగుతున్న దశలో మనం ఏం కర్మలు చేసుకుంటూ వెళ్తున్నామో వాటి ఫలితాలు ఎమ్మటెమ్మటే వచ్చేస్తూ కూడా వెళ్తున్నాయి. ఇప్పుడు అన్నం తిన్నాను, కడుపు నిండింది, అన్నం తినలేదు, ఆకలేస్తుంది. 4 రోజులు అన్నం తినలేదు, కడుపు లోపల ఏదోగా అనారోగ్యం తయారవుద్ది, శారీరక అనారోగ్యం తయారవుద్ది. తినకూడనివన్నీ తింటున్నాం పిల్లలైనా సరే, అప్పుడు అనారోగ్యం తయారవుద్ది. కర్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వే. ఇప్పుడు తినకూడనివి తింటే కర్మలు రావు, అదే ప్రారంధ కర్మ. ఇప్పుడు అసలు కర్మ చేయకుండా లేం కదా. మనం ఊపిరి పీల్చుకుంటున్నాం, కదులుతున్నాం, తిరుగుతున్నాం, మలమూత్ర విసర్జనలు చేస్తున్నాం, తింటున్నాం. వీటన్నింటి నుంచి కర్మే కదా. నువ్వు తినవలసినవి మంచివి తిన్నావు అనుకో, ఆరోగ్యం అనేటువంటి సత్కర్మ, నీకు పుణ్యఫలం వచ్చింది, ఆరోగ్యం బాగుంటుంది. తినకూడనివి తిన్నావు అనుకో, నువ్వు పసిబిడ్డవైనా సరే, నీకు దుష్కర్మ, అనారోగ్యం అనేటువంటి ఫలితం వచ్చింది. అప్పుడు కర్మ చేస్తున్నావుగా, పుట్టిన దగ్గర నుంచి కర్మేగా చేసేది. కర్మ చేయకుండా ఎక్కడున్నాం? ఇలా ఇవాళ కర్మ ఇవాళ తీరిపోయింది అనుకోండి, అంటే వాళ్ళు చేసిన కర్మలన్నీ వాళ్ళు అనుభవించేసామనుకోండి, అవన్నీ ప్రారంధ కర్మలు ఇప్పుడే చేసాం. అయితే మనం ఇవాళ చేసిన కర్మలు వాళ్ళు అనుభవించలేదు, ఫలితాలు మిగిలిపోయినాయి. అప్పుడు ఆ ఫలితాలు రేపు అనుభవానికి వచ్చినాయి అనుకోండి. అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇడ్లీ పిండి ఇవాళ రుబ్బుకొని, దోశల పిండి ఇవాళ రుబ్బుకొని రేపు వేసుకుంటారు, 2-3 రోజులకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. అంటే ఏంటి? నిన్న కష్టపడ్డాం, దాని ఫలితాన్ని ఇవాళ అనుభవిస్తున్నాం. నెలంతా సంపాదించాం, జీతం వచ్చింది, దాని ఫలితాన్ని ఇవాళ అనుభవిస్తున్నాం. జీతం వచ్చినాక ఈ నెలలో అనుభవిస్తున్నాం. అంటే ఏమైంది? గతపు కర్మలను ఇప్పుడు అనుభవిస్తున్నాం. అంటే నిన్నటి రోజు మనం చేసిన కర్మ ఫలం ఏది ఉందో అది అనుభవిస్తే ప్రారంధ కర్మ అయిపోయింది, అప్పుడప్పుడు అనుభవించేసాం. అది పుణ్యమా పాపమా కాదు. ప్రారంధ కర్మ అంటే నువ్వు చేసిన కర్మక ఫలితం. నువ్వు ఇప్పుడు ఏది కదిలినా అది కర్మే, వెనక నుంచే వస్తున్నాయి అనుకోబాకండి. ఇప్పుడు కదలికలన్నీ కర్మలే. ఇప్పుడు నిన్న చేసాం, నువ్వు పసిబిడ్డవా పెద్దోడవా వేరే విషయం. ఏదైనా ఇప్పుడు పసిబిడ్డ నిన్న వెళ్ళి నిప్పును ముట్టుకుంది, ఇవాళ ముట్టుకోలే, నిన్న ముట్టుకుంది. నిన్న కాలి వాళ్ళ పుండు నొప్పి లేకుండా తగ్గిపోద్దా? వెళ్ళి పట్టేసుకుంది, నొప్పును పట్టుకుంది, మంటల్లో చేయి పెట్టింది, తెలియక పసిబిడ్డ నిన్న పెట్టింది. అది నిన్నటి కర్మే కదా, ఇప్పుడు తగ్గిపోద్దా? రేపటికి ఎల్లుండికి కాదు. అది ఎన్నాళ్ళు దాని కర్మఫలం, అంటే ఆ చేయి సరే అయ్యే వరకు కర్మఫలం అనుభవిస్తూనే ఉంటాం. ఎందుకని అది నిన్న చేయి మొన్న చేయి, అది తగ్గడానికి పెట్టే ఫలితం ఉంటుంది. అది ప్రారంధ కర్మ కింద కొనసాగుతూనే ఉంటుంది ఇప్పుడు చేయి తగ్గే వరకు. పూర్ణ పేర్లు పెట్టారు, ప్రారంధమో సంచితమో ఆగామి అని. ఇప్పుడు నిన్న చేసిన కర్మ ఇవాళ అనుభవిస్తున్నాం.
అంటే నిన్న ఇడ్లీ పిండో దోశల పిండో మీరు తయారు చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఇప్పుడు అది మీ ఇంట్లో ఒక 4-5 రోజులు వస్తుంది. అంటే ఏంటి, నిన్న ఆ కర్మ ఎప్పుడుది? నిన్నటిది. ఈ 4 రోజులు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు మీరు. అంటే ఇప్పుడు ఆ కర్మ ఏమైంది? సంచిత కర్మ అంటారు. అంటే వెనక నిల్వ ఉంది ఇంకది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న పిండి అంతా సంచిత కర్మ. సంచిత కర్మలోంచి నువ్వు ఇవాళ పిండి తీసుకొని పేనం మీద అట్లో లేకపోతే ఇడ్లీలో వేసుకున్నావు. ఏదో ఒకటి నీకు నచ్చింది వేసుకు తిన్నావు. అంటే సంచిత కర్మలోంచి పిండి చాలా ఉంది, 4 రోజులు వస్తుంది పిండి, అందులోంచి కొంత వేసుకు తిన్నావు. అంటే సంచితము అంటే ఏంటి? మొత్తం పిండి అంతా సంచిత కర్మ. దాంట్లో ఇప్పుడు కొంత అనుభవించావు, ఇప్పుడు అనుభవించింది ప్రారబ్ధ కర్మ. రేపు అదే పిండిలోంచి వేసుకు తింటావు, అది ఆగామి కర్మ. అంటే రేపు తినబోతున్న రెడీగా ఉంది, అక్కడ పిండి అంతా రెడీగా ఉంది, మళ్ళీ నేను కొత్తగా పిండి తయారు చేసుకోక్కర్లా. 4 రోజులకి అది ఆగామి కర్మ. తింటున్నప్పుడు ప్రారబ్ధ కర్మ. అదే ఫ్రిడ్జ్లో స్టాక్ ఉన్నప్పుడు సంచిత కర్మ. ఫ్రిడ్జ్లో స్టాక్ ఉంది, ఇవాళ తయారు చేసేసుకున్నా, 4 రోజులు వస్తుంది కాబట్టి సంచిత కర్మ అక్కడ ఉండిపోయింది. సంచిత కర్మని అక్కడ పెట్టా. దానినే నేను ఇప్పుడు వేసుకొని తింటా. అంటే వేసుకొని తినబోయే ముందు ఆగామి కర్మ ఏంటి? అదే వచ్చే కర్మ ఏంటి? ఇప్పుడు ఆ పిండే. సంచిత కర్మలోంచి ఆగామి కర్మ వచ్చింది. ఎందుకని? మొత్తం పిండి తినేట్లు అది 4 రోజులు వస్తుంది. ఈ రోజుకు సరిపోను తీసుకున్నా. ఈ రోజుకు సరిపోను ఎంత తీసుకున్నానో అది సంచిత కర్మలోంచి తీసుకున్న ఆగామి కర్మ. ఇప్పుడు దాన్ని దోశలు వేసుకొని ఇడ్లీలు వేసుకొని తినేసా, అది ప్రారబ్ధ కర్మ, అనుభవించేసా. కానీ ఇంకా అక్కడ ఉంది, నాకు సంచితం ఉంది, ఆగామి ఉంది. ఎందుకని? ఆ పిండి 4 రోజులు వస్తుంది. అలా ఏ రోజుకు ఆ రోజు మనం పుట్టినప్పటి నుంచి ఎదుగుదలలో, ఇప్పుడు నాకు 55 ఏళ్లలో ఎన్ని పనులు చేసి ఉంటాను నేను, ఎంతమందితో నేను వ్యవహారాలు జరుపుకుంటాను, కోటాను కోట్ల కార్యాలు ఉంటాయి, నేను మాట్లాడిన మాటలు ఎన్ని ఉంటాయి, పనులు ఎన్ని ఉంటాయి, తిన్న ఎన్ని ఉంటాయి, ప్రయత్నాలు ఎన్ని ఉంటాయి, అబద్ధాలు ఎన్ని ఉంటాయి, నిజాలు ఎన్ని ఉంటాయి, మంచి పనులు ఎన్ని ఉంటాయి, చెడ్డ పనులు ఎన్ని ఉంటాయి. వీటన్నింటి ఫలితాలు నేను అనుభవిస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. ఇప్పుడు నేను చేసేది కర్మ. ఈ కర్మ ఇప్పుడే అనుభవిస్తే ప్రారబ్ధము, ఈ కర్మఫలము తర్వాత వస్తే అదే సంచిత కర్మ. ఆ కర్మఫలము తర్వాత వచ్చేది కూడా ఒక్కసారిగా రాకుండా కొద్ది కొద్దిగా వస్తే, ఆ కొద్ది కొద్దిగా వచ్చేది ఆగామి కర్మ, ఆ కొద్ది కొద్దిగా అనుభవించేది ప్రారబ్ధ కర్మ. ఇది సంచిత కర్మలోంచి వస్తుంది. ఒక్కసారిగా వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు నేను వెళ్ళి ఒక చాక్లెట్లు కొనుక్కున్నా, 100 చాక్లెట్లు, ఒక చాక్లెట్ల డబ్బా కొనేసాను నేను. అంటే ఇది కర్మ చేసేసా, చాక్లెట్ల డబ్బా మొత్తం కొనేసా. ఇప్పుడు ఆ చాక్లెట్ల డబ్బా ఇంటికి తెచ్చిపెట్టా, అందులోంచి మా ఇంట్లో వాళ్ళందరం తల ఒకటికి తీసుకు తింటున్నాం. అంటే చాక్లెట్లు మొత్తం డబ్బాలో ఉన్నవన్నీ, అందులో 400-500 చాక్లెట్లు ఉన్నాయి, అవన్నీ సంచిత కర్మ మొత్తం అందులో ఉంది. అందులోంచి మేము 1, 2, 3 తల ఒకటి తీసుకు తింటున్నాం ఎవరికి ఇష్టమైనప్పుడు వాళ్ళు. అంటే మేము తీసుకుంటున్నప్పుడు అది ఆగామి కర్మ. అంటే సంచితంలోంచి కొద్దిగా తీస్తున్నాం, కానీ సంచితం అలాగే ఉంది, 400-500 చాక్లెట్లు అలాగే ఉన్నాయి. అందులోంచి ఒక 10 చాక్లెట్లు తల ఒక 2 తీసుకున్నాం. ఇది తీసుకునేటప్పుడు ఆ 10 చాక్లెట్లు ఆగామి కర్మ, అవి నోట్లో వేసుకు చప్పరించి అనుభవించినప్పుడు అది ప్రారబ్ధ కర్మ. కానీ ఇంకా అనుభవించడానికి సంచిత కర్మ అనే చాక్లెట్లు అక్కడే ఉన్నాయి. అలా కాదు, ప్రారబ్ధ కర్మకు ఇంకో ఉదాహరణ చెబుతా. ఇప్పుడు నేను షాప్కి వెళ్ళా, ఒక చాక్లెట్ ఇమ్మని అడిగా, డబ్బులు ఇచ్చా. ఇప్పుడు కర్మ జరిగింది, అక్కడ చాక్లెట్స్ ఇచ్చాడు. చాక్లెట్ ఆ ఒక్కటే చక్కగా విప్పి అందులో లోపల ఉన్న చాక్లెట్ని నోట్లో వేసేసుకొని తినేసా, ప్రారబ్ధ కర్మ. కర్మ ఇమీడియట్గా ప్రారబ్ధ కర్మ జరిగిపోయింది, తినేయటం అయిపోయింది, సంచితం లేదు, సంచిత కర్మ లేదు, నిలవలేదు అక్కడ. అలా కొన్ని పనులు అప్పుడప్పుడే అనుభవించే ప్రారబ్ధ కర్మలుగా ఉంటాయి. కొన్ని పనులు ఒక చాక్లెట్ డబ్బా కొనేసి ఇంట్లో పెట్టుకున్నట్టుగా కొంతకాలం సాగొచ్చేటట్టుగా ఉంటాయి, ఫ్రిడ్జ్లో పిండి పెట్టుకున్నట్టుగా కొంతకాలం వచ్చేట్టుగా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఒక బియ్యం బస్తా కొనేసుకుంటారు, అది 4 రోజులు 15 రోజులు నెల రోజులు వస్తుంది వాళ్ళ ఇంటి పరిస్థితిని బట్టి. అంటే ఈ బియ్యం బస్తా 4 రోజులు స్టాక్ పెట్టుకున్నాము, మనం ఇంట్లో 4 రోజులు ఆహార పదార్థాలు స్టాక్ ఏం పెట్టుకున్నామో అది మొత్తం సంచిత కర్మ, ఒకేసారి చేసాను నేను. కానీ ఆ సంచిత కర్మనే బియ్యము మూటలోంచి కొద్ది కొద్దిగా బియ్యం తీసి అన్నంగా వండుకుంటున్నాం. ఆ కొద్ది కొద్దిగా తీసే బియ్యం ఆగామి కర్మ. అన్నంగా వండుకొని అన్నాన్ని తింటున్నప్పుడు అది ప్రారబ్ధ కర్మ. కానీ సంచితం అనే బియ్యపు మూట అక్కడే ఉంది, అది ఖాళీ అయ్యే వరకు మనం తీసుకు వాడుకుంటానే ఉండొచ్చు. అలా మనం చేసే పనులు
అప్పుడే కొనుక్కొని తినేసిన చాక్లెట్ లాగా ప్రారంధ కర్మలాగా ఉంటాయి, లేదా సంచితంగా స్టాక్గా తెచ్చుకొని మనం అనేకంగా పెట్టుకొని అందులోంచి అనుభవిస్తూ కొద్ది కొద్దిగా అనుభవిస్తున్నటువంటి ఆగామి కర్మలుగా ఉంటాయి. అలా అనుభవిస్తున్నటువంటి ఆగామి కర్మల అనుభవానికి వచ్చినప్పుడు ప్రారంధ కర్మలు అవుతాయి. సంచితమైన ఆగామైన టోటల్గా అనుభవానికి వచ్చినప్పుడు ప్రారంధ కర్మ. కాబట్టి ప్రతి కదలికలో ఇప్పుడు బిడ్డ ఏడ్చింది, బిడ్డకి ఆకలి పుట్టింది, ఆకలి లోపల కలిగింది, బిడ్డ ఏడ్చింది, ఏడవటం కర్మ. ఏడవటం అంటే క్రియ. భాష రాలేదు, నాకు ఇప్పుడు ఆకలేస్తుంది, నేను పాలు తాగాలి, అన్నం తినాలని భాష ఇంకా రాలేదు. ఏడుపే భాష. ఇప్పుడు అది కర్మ, అది ప్రయత్నం. బిడ్డ ప్రయత్నించింది, అక్కడ ఏడుపనే ప్రయత్నం చేసింది. అప్పుడు ఆ ఏడుపనే ప్రయత్నానికి తల్లి స్పందించింది. తల్లి స్పందించి బిడ్డను తీసుకొని ఎత్తుకొని పాలు ఇచ్చింది. పాలు తాగటం అనే కర్మ మళ్ళీ అంటే ప్రయత్నానికి తల్లి ఎత్తుకుంది, ప్రయత్నానికి ఫలితం దక్కింది. అక్కడ బిడ్డ ఏడుపనే ప్రయత్నానికి ఫలితం దక్కింది. తల్లికి అర్థమైంది బిడ్డకి ఆకలేస్తుందని. అది కర్మేగా. ఆ కర్మకి పాలు అనే ఫలితం దక్కింది, పాలు తాగింది. పాలు తాగటం అనే కర్మ చేసింది బిడ్డ. ఇప్పుడు పాలు తాగటం, తల్లి పాలు తాగటం అనే కర్మ చేసినాక ఏమైంది? కడుపు నిండటం, ఆకలి తీరటం అనే ఫలితం వచ్చింది. మళ్ళీ ఈ పాలు జీర్ణంగా ఈ శక్తిగా బిడ్డకు మారినాయి, శరీర ఎదుగుదలకు సహకరించినాయి. ఇలా సాగుతున్నప్పుడు సపోజ్ మనం బయట పాలు తాగాం, బయట ఆహార పదార్థాలు తిన్నాం, ఇలా ఎదుగుదలలో ఏదో ఒకటి తల్లిదో బయటదో. ఇప్పుడు తల్లికి ఆరోగ్యం బాగోలేదు, తల్లికి ఫీవరో జ్వరమో ఉంది. ఇప్పుడు ఆ తల్లి జ్వరంలో జబ్బులో పాలు ఇచ్చింది, అది బిడ్డకు కూడా జబ్బు సంక్రమిస్తుంది, ఆ పాలలోంచి వెళ్ళిపోద్ది. అంటే నువ్వు చెడ్డ పాలు తాగావు, మరి నాకు తెలియదు కదండి అనడానికి లేదు. కర్మక ఫలితం అంతే. ఇంకది నువ్వు చెడ్డ పాలు తాగావు కాబట్టి నీకు కూడా జ్వరం వచ్చింది. జ్వరం అనే కర్మని బిడ్డ కూడా అనిపిస్తుంది. అలా ఎదుగుదలలో నీకు తెలిసి కొన్ని చేస్తావు, తెలియక కొన్ని చేస్తావు. ఇప్పుడు మనం కూడా పెద్దోళ్ళమైనా ఇప్పుడు తెలియక పొరపాటున వెళ్ళి నొప్పును పట్టుకున్నాం అనుకోండి, ఒక్కోసారి మిస్ అయి పట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రమిదలో దీపాలు వెలిగించేటప్పుడు లేదా హారతలు ఇచ్చేటప్పుడు చేసినప్పుడు ఎక్కడో చోట ఆ ప్లేట్ నెల పట్టుకుంటారు, లేదా అన్నం వండేటప్పుడు, కూరలు వండేటప్పుడు తెలియక చేయగాల్చుకునే వాళ్ళు రోజు ఉంటారు. అది తెలియపోవటం కాదు, వేడి అనేది మర్చిపోతాం పరధ్యాసలో. రోడ్డు మీద అనేక యాక్సిడెంట్లు పొరపాట్లు అయ్యేది తెలియక కాదు, పొరపాట్లు అవన్నీ. అలా అందరూ తప్పులు చేస్తారు, తెలిసి చేస్తారు, కావాలని తెలియక చేస్తారు. కానీ కర్మ అలాగే ఉంటుందిగా, తెలిసి చేసినా తెలియక చేసినా. తెలియక చేసిన కర్మకి నా అంతరంగంలో నేను తెలియక చేశాను అనుకుంటున్నాను కనుక నేను దుఃఖాన్ని పొందను. తెలిసి చేసిన కర్మకి నా అంతరంగంలో నేను కావాలనే తెలిసి చేసి ఎదుటి వాళ్ళని నష్టపరిచాను, కష్టపెట్టాను. అంటే మనం కర్మ చేసిన యొక్క విధానాన్ని బట్టి కావాలనే నేను చేసినవి పుణ్యకర్మలు అయితే నేను ఆనందపడతాను, అందరికీ మంచి చేశానని నా ఒక మనోధైర్యం పెరుగుతుంది. కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినవి నేను ఎదుటి వాళ్ళకి నష్టాలైతే ఎదుట వాళ్ళకి తెలియకపోయినా నాకు తెలుసు కనుక నా మనసుకు భయం కలుగుతుంది, ఆదుర్ద కలుగుతుంది, టెన్షన్ కలుగుతుంది. ఇది ఎప్పుడు బయటపడుతుందో, ఎలా తెలుస్తుందో, ఏం జరుగుద్దో, ఈ కర్మఫలం ఏమవుద్దో అని. ఇంతకీ శిక్షలు నీ లోపలే ఉన్నాయి. మనసే మనిషికి తీరని శిక్ష, దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష. కాబట్టి అసలు బిడ్డ పుట్టిన మొదటి రోజు నుంచి కర్మ స్టార్ట్ అయ్యింది. ఆ కర్మఫలాన్ని అందరం అనుభవిస్తున్నాం. ఇంకా ఎదుగుదలలో తెలిసి చేయటం, తెలియక చేయటం, పొరపాటుగా చేయటం అలా జరుగుతూ ఉంటాయి. ఉద్దేశపూర్వకంగా తెలిసి చేసినప్పుడు మంచి పని అయితే తెలిసే చేశాను కనుక, మంచి చేశాను కనుక ధైర్యంగా ఉంటాను. చెడ్డ పని అయితే తెలిసే చేశాను కనుక, కావాలనే చేశాను కనుక, చెడ్డ పని కనుక భయంగా ఉంటాను. అంతే సింపుల్ లాజిక్ అది. ఆ భయమే నాకు సంబంధించిన అనేక రకాలని నన్ను భయపెట్టి అనారోగ్యాలు, బాధలు, భయాలు, ఆందోళనలు, ఒత్తిళ్ళు, స్ట్రెస్లు ఇవన్నీ తెలిసి చేసిన పాపక్రియలు. అన్ని తెలిసి చేసినాయి. ఆశలు, అత్యాశలు, ఊహలు. తెలిసి చేసిన పుణ్యాలన్నీ ధైర్యాలు, మంచులు, ఇతరులకు మేలు చేసి నాకేముంది, నన్ను ఎవరేమంటారు, నేను హ్యాపీగా ఉన్నాను, మంచిగా ఉన్నాను, అందరికీ మంచిగా చేసి అసలు నాకు శత్రువే లేరు, నేను ధైర్యంగా ఉంటాను. ఇదే ప్రారంధ కర్మ, ఇదే సంచిత కర్మ, ఇదే ఆగామి కర్మ. ప్రతిరోజు కర్మలు జరుగుతూనే ఉన్నాయి. కర్మ జరగని రోజు లేదు. నువ్వు అసలు కర్మ చేయకుండా ఫలితమే లేదు. ఇప్పుడు చేసిన కర్మకి ఇప్పుడే ఫలితం అయితే, అంటే ఒక చాక్లెట్ కొనుక్కొని నోట్లో వేసేసుకున్నట్టుగా అయితే ప్రారంధ కర్మ ఇప్పుడే అయిపోయింది. కాదు, చాక్లెట్లు డబ్బా, ఒక బియ్యం మూట, లేదా ఒక పిండి రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టుగా
మొత్తం కొనేసింది ఒక నెల రోజులు ఒక సంవత్సరం అనుభవిస్తున్నాం అనుకోండి, అది సంచిత కర్మ. స్టాక్ ఉంది, అందులోంచి కొద్ది కొద్దిగా తీసుకు అనిపిస్తాం. అలా మన పనులు అలా కూడా ఉంటాయి, బోల్డ్ పనులు. ఆ సంచిత కర్మలోంచి కొద్ది కొద్దిగా తీసుకోవటాన్ని ఆగామి కర్మ అంటారు. అనుభవించేటప్పుడు ఏదైనా ప్రారంధ కర్మ. కాబట్టి ముందు ఎక్కడి నుంచి ఏర్పడినా అని అనక్కర్లు. అసలు మనం పుట్టిన కాడి నుంచి ఏడవటంతో కర్మ మొదలు. శరీర ధారణే కర్మ. శరీర ధారణలో ఊపిరి పీల్చడమే కర్మ. ఊపిరి పీల్చకపోతే, గాలి పీల్చకపోతే ఎగిరెగిరి పడిపోతాం. అందుకని శరీరము కర్మ క్రియాత్మకమైనది, పాత కర్మ ఉండక్కర్లు అసలు. ఇది ఒక సిద్ధాంతంలో. ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని ఇంకోలా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం ఎవరికి పుట్టాం, వీళ్ళకే ఎందుకు పుట్టానని అనబాకండి. మనుషులందరికీ పిల్లలు పుడతారు అంతే. చెట్టు నుంచి చెట్లు వస్తాయి. ఇప్పుడు మామిడికాయ, నేను ఈ మామిడికాయ ఎందుకయ్యాను, జాంకాయ అనొచ్చు కానీ దానికి అర్థమే ఉండదు. అన్ని జాతుల్లోనే వచ్చింది అంతే. వీళ్ళకే ఎందుకు పుట్టాను, అంబానీ ఇంట్లో పుట్టొచ్చుగా, ఇంకో చోట పుట్టొచ్చుగా అనేది మన తలలో వెర్రితనం అంతే. అదే మనోళ్ళు తయారు చేసి పెట్టారు అన్ని రకాల వెర్రితనాలు. అందరికీ పుడతారు, శరీరం నుంచి శరీరాలు వస్తాయి అంతే. వీళ్ళకే వాళ్ళకని ఏం లేదు. కాబట్టి నేను ఎవరికి పుట్టానో, ఇప్పుడు నాలో ఉండేటువంటి తత్వము, స్వభావము, గుణము, బేసిక్ విత్తనము నేను, నా తల్లిదండ్రులు. వీళ్ళిద్దరికి సంబంధించిన గుణాలతో నేను ఉంటాను, వీళ్ళిద్దరికి సంబంధించిన స్వభావాలతో నేను ఉంటాను. నాకు ప్రారంధ కర్మకి ఇప్పుడు సంచిత కర్మ, ఆగామి కర్మ ఎవరు నాకు అంటే, నా సంచిత కర్మ నా తల్లిదండ్రులు. ఇప్పుడు నేను ఎలా ప్రవర్తిస్తాను అనేది నా ఆగామి కర్మ. అంటే నా తల్లిదండ్రుల యొక్క విత్తనం కదా నేను. ఒక మామిడి చెట్టు విత్తనాన్ని పెడితే ఏమొస్తుంది, మామిడి చెట్టే వస్తుంది. మళ్ళీ దాని నుంచి ఏమొస్తాయి, మామిడి పూత, మామిడికాయలు, అన్ని మామిడికి సంబంధించినవి జరుగుతూ ఉంటాయి. ఓ జామ చెట్టుకి అన్ని జామ సంబంధించినవి జరుగుతూ ఉంటాయి. అలా ఏ జాతికి ఆ జాతి అన్ని దానికి సంబంధించినవి జరుగుతూ ఉంటాయి. అలా నాకేం జరుగుతాయి అంటే, నా తల్లిదండ్రుల యొక్క గుణ సంపర్కము నాలో ఉంటుంది, స్వభావ సంపర్కము నాలో ఉంటుంది. విత్తనం వాళ్ళేగా నాకు. కాబట్టి నాకు అసలు ప్రారంధ కర్మ ఎక్కడి నుంచి వచ్చింది, సంచిత కర్మ ఏంటి నాకు అంటే, అసలు నాకు ప్రారంధం అంటే ఇప్పుడు నేను ఈ పుట్టడం అనే ప్రారంధం నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నా తల్లిదండ్రులు అనే సంచితం నుంచి వచ్చింది. వాళ్ళిద్దరూ శారీరక కోరికలు తీర్చుకోవటం అనేటువంటి ప్రక్రియలో పడ్డారు వాళ్ళు, వాళ్ళ ఆనందం కోసం. అది నా సంచిత కర్మ. నా సంచిత కర్మ నా తల్లిదండ్రులు. అక్కడి నుంచి నాకు శరీరం వచ్చింది. నాకు అక్కడి నుంచి వాళ్ళ ద్వారా శరీరము ధరించటం అనేది ఆగామి కర్మ, వస్తున్న కర్మ. శరీరం ధరించేసి పుట్టేశాను అంటే, మాతృగర్భంలో పిండ రూపం దిద్దుకునే 9 నెలల ఆగామి కర్మ జరుగుతుంది. సంచిత కర్మ నా తల్లిదండ్రులు నిరంతరం శారీరక కోరికలు తీర్చుకోవటం. నా సంచితం నా తల్లిదండ్రులు ఇద్దరు, నా సంచిత కర్మ. నా ఆగామి కర్మ ఏంటంటే, మాతృగర్భంలో వాళ్ళిద్దరూ కలిసినప్పుడు అక్కడ పిండం రూపుదిద్దుకుంటుంది 9 నెలల్లో. ఈ 9 నెలల్లో పిండం రూపుదిద్దుకొని అవయవాలు ఏర్పడి నేను మనిషిగా తయారవటం, బిడ్డగా తయారవటం నా ఆగామి కర్మ. ఆ బిడ్డ భూమి మీదకి వచ్చి పడటం, మాతృగర్భంలోంచి భూమి మీదకి వచ్చి పడటం. ఎందుకని మాతృగర్భంలో ఉన్నంతసేపు బిడ్డ ప్రయత్నం ఏం లేదు. తల్లి పీల్చుకున్న గాలే, తల్లి పీల్చుకున్న ఆహారం అన్నీ డైరెక్ట్గా వెళ్ళిపోతుంటాయి బిడ్డగా. అసలు ప్రయత్నంతో పని లేదు అక్కడ, స్వప్రయత్నం లేదు, అది సృష్టి చేసిన ఏర్పాటు. అదే ఆగామి కర్మ, ఆ పిండం తయారవడం. ఆ పిండం బయటకు వచ్చి పడిపోయింది. ఇప్పుడు ఇండివిజువల్ మనిషిగా తల్లిలోంచి తోసి బయట పారేసింది. అప్పటి వరకు తల్లిలో ఉన్న ఒక అవయవం బిడ్డ. కాబట్టి మనలో ఉన్న అవయవాలకు మనం తిన్న ఆహారం వెళ్ళిపోద్ది కదా, అలా బిడ్డ బతికేసింది. అదంతా ఆగామి కర్మ, నేను తయారవుతున్నా అక్కడ. ఇప్పుడు బయటకు వచ్చి పడ్డా ప్రారంధ కర్మ. అందుకే బయటకు వచ్చి పడగానే పిల్లలు ఏడుస్తారు. ఎందుకని విడిపోయారు, ఇండివిజువాలిటీ వచ్చింది. అందుకని పుట్టగానే ఏడుపుతో పుడతారు. అదే కర్మ. కర్మ మొదలైంది. ఏడుపు అంటే ఏంటి, భాష. ఏడుపు దుఃఖం కాదు, అది భాష. ఓ కొత్త ప్రదేశంలోకి వచ్చినప్పుడు పిల్లలు తమ సొంత ఎంటిటీని తెలియజేశారు. అంతే. తల్లి గర్భంలో పిల్లలు ఏడవటం ఎక్కడ వినపడదు చూడండి. ఎందుకని ప్రయత్నమే లేదు అసలు, అక్కడ సపరేట్ లేదు, తల్లిలో కలిసిపోయి ఉన్నారు, మన శరీరంలో ఒక అంగములా. ఇప్పుడు అది బయటకు వచ్చేసింది, కాదు నువ్వు సపరేట్ వ్యక్తిగా బతికేయని. ఎప్పుడైతే బిడ్డ మాతృగర్భంలోంచి ప్రసవం ద్వారా బయటకు వచ్చి పడిందో, బయటకు వచ్చి పడటమే కర్మ. బిడ్డ మాతృగర్భంలోంచి బయటకు రావటమే, అంటే అలా బయటకు వచ్చేయటమే
అది బయటపడటమే, సపరేట్ అయిపోవటమే ప్రారబ్ధ కర్మ. నేను విడిపోయాను, నాకు ప్రారబ్ధ కర్మ తయారైపోయింది. ఇప్పుడు అది తెలుసుకోవాలి. అంటే నాకు సంచిత కర్మలు నా తల్లిదండ్రులు, మాతృగర్భంలో నా పిండం తయారయ్యి బిడ్డ తయారవటం ఆగామి కర్మ, బిడ్డగా నేను బయటకు వచ్చి పడటం ప్రారబ్ధ కర్మ. ఇక నా ప్రారబ్ధం మొదలైంది, అందుకే ఏడుపు మొదలైంది, నా స్వతంత్రత మొదలైంది, ఏడవటం మొదలెట్టాను. అక్కడి నుంచి ఏడుపు అనేది భాష మాత్రమే. అదేదో మనం ఏడుస్తున్న, పెద్దోళ్ళు ఏడుస్తున్న దుఃఖ ఏడుపు కాదు, భాష. అన్నిటికీ ఒక కమ్యూనికేషన్ అది. ఆ ఏడుపు ద్వారా తనకి బిడ్డకి ఏదో అవసరమని పక్క వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం. ఎందుకంటే తను స్వప్రయత్నంగా చేసుకునే శక్తి బిడ్డకి ఇంకా రాలేదు కనుక ఇదంతా సృష్టి ఏర్పాటు. ఇదంతా మనదనుకోకండి, మన ప్రజ్ఞ ఇందులో ఏం లేదు అసలు. కానీ అర్థం చేసుకోవడానికి సోదరు అడిగారు కాబట్టి చెబుతున్నా ఈ కర్మలన్నీ. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏమైంది, ఇంకా ఏడుపుతో మొదలైన ప్రారబ్ధ కర్మ, ఆ ఏడుపుకి మన పక్కన వాళ్ళు స్పందిస్తూ ఉంటారు. మరి ఏమండి ఈ గుణాలు ఇలా ఎందుకు వచ్చినాయి, ఆ గుణాలు అలా ఎందుకు వచ్చినాయి? కొంతమంది మంచి పిల్లల్లా ఉంటారు, కొంతమంది చెడ్డ పిల్లల్లా ఉంటారు, కొంతమంది మొండు పిల్లల్లా ఉంటారు, కొంతమంది దుర్మార్గ పిల్లల్లా ఉంటారు, కొంతమంది చాలా మంచి జ్ఞాని పిల్లల్లా ఉంటారు అని రకరకాలుగా అనుకోవచ్చు మనం ఎదుగుదలలో మనుషుల్ని. ఇదంతా సంచితము, తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఇది సంచిత కర్మ. తల్లిదండ్రుల యొక్క స్వభావాలు ఏంటో అలా వీళ్ళు ఉంటారు అంతే. మామిడి చెట్టు ఎత్తనం మామిడికాయ, ఎన్ని రకాలుగా పెరుగది మామిడే. నీకు దొరికినటువంటి మళ్ళీ మామిడి చెట్టు విత్తనం మామిడికాయ వద్దు, కానీ ఇంతకుముందు మామిడి చెట్టు కంటే బలంగా ఉండొచ్చు, బలహీనంగా ఉండొచ్చు, ఇంకా రుచికరంగా ఉండొచ్చు, లేదా రుచి తగ్గొచ్చు. అది దానికి సారవంతమైనటువంటి భూమి దొరికిందా, సారవంతమైన నీరు దొరికిందా, సారవంతమైన వెలుగు దొరికిందా, సారవంతమైన గాలి దొరికిందా, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. కానీ జాతి అయితే మామిడి జాతే. దాన్ని బట్టి అది మళ్ళీ సారవంతమైన అన్ని దొరికితే ఇంతకు ముందు దానికంటే బాగా బలంగా, అందంగా, నిగారింపుగా, రుచికరంగా కూడా ఉండొచ్చు, లేదా అంతకంటే దారుణంగాను, తక్కువగాను ఉండొచ్చు. చెప్పలేమది. పరిస్థితులు మళ్ళీ దాని మీద ఆధారపడి ఉంటాయి. కానీ మూల జాతి అదే. అలాగే మన మూల గుణాలన్నీ తల్లిదండ్రుల నుంచి ఉంటాయి. ఇక ఎదుగుదలలో చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి మళ్ళీ నేర్చుకుంటూ ఉంటాం. మనకు కలిసే మనుషులు, మన ఇష్టాలు, అయిష్టాలు. అయితే బేసిక్గా ఇష్టము, అయిష్టము ఇవన్నీ ఎక్కడి నుంచి ఏర్పడతాయి అంటే తల్లిదండ్రులనే సంచితం నుంచి వచ్చాంగా. మనమేం ఆకాశం నుంచి ఊడిపడలేదుగా. తల్లిదండ్రులు మన సంచిత కర్మ. ఇది మనం గ్రహించాల్సింది. ఇక్కడ ఈవిడ అడిగారు, మనం కర్మలన్నీ పిల్లలకి ఇస్తున్నామా అని. అంటే అసలు మనమేగా పిల్లలైంది. ఆత్మావై పుత్రనామాసి. ఇప్పుడు మన సోదరు కూడా అడిగారు, ఇప్పుడు కర్మలు, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మలు ఏవి మనకు రాకూడదు కదా అంటున్నారు. కాదు, అసలు మన తల్లిదండ్రులే సంచిత కర్మ. మనం మాతృగర్భంలో తయారవటమే ఆగామి కర్మ, మనం బిడ్డగా పుట్టడమే ప్రారబ్ధ కర్మ. అక్కడి నుంచి ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి, ఇండివిజువాలిటీ వచ్చేసింది. ఏడుపు మొదలెట్టడం మళ్ళీ మన సొంత కర్మ. అంటే మళ్ళీ మనం కర్మ చేయటం మొదలుపెట్టాం. ఆ కర్మకు ఫలితం తల్లి పాలిస్తుంది, తాగిస్తుంది. ఇంకెలా నిత్య కర్మలే. కర్మ ఫలితం, కర్మ ఫలితం. ఈ కర్మ ఫలితాలు స్టాక్లోకి వెళ్తే సంచితము. ఎదుగుదలలో ఇందాక చెప్పాను, బియ్యం బస్తా కొనుక్కు తెచ్చుకున్నట్టు, చాక్లెట్ డబ్బా కొనుక్కు తెచ్చుకున్నట్టు, పిండి రుబ్బేసి పెట్టుకొని 4 రోజులు వాడుకుంటున్నట్టు ఉందనుకోండి. ఇదంతా ఏంటి, ఆల్రెడీ నేను నిన్న చేసిన పని అది. ఇవాళ వాడుకుంటున్నా, రేపు వాడుకుంటున్నా, ఎల్లుండి వాడుకుంటున్నా, ఇలా 4 రోజులు బియ్యం వాడుకుంటున్నా. అంటే సంచితంలోంచి ఆగామిగా కొద్దిగా తెచ్చుకొని ప్రారంధంగా అనుభవిస్తున్నా. అలాగే మనం వివాహాలు చేసుకున్న భార్యాభర్తలు కావచ్చు, మనం కన్న పిల్లలు కావచ్చు, మనం ఏర్పరుచుకునే స్నేహితులు కావచ్చు, బంధాలు, బాంధవ్యాలు, నేను, నాది, నావి, నా వాళ్ళు అనేవి అన్నీ మనకు కర్మలుగా ఉంటాయి. అన్నీ కూడా అలా కర్మలే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది ఇలా కర్మ సిద్ధాంతం. అందుకని పంచేంద్రియాల నుండి మనం గ్రహించినప్పుడు మనసు లేదు కదా, కర్మలు అసలు మనకి ఎందుకు వస్తాయి అంటే, మొట్టమొదటి కర్మ ఏడుపు అనే కర్మ నుంచి మనం ఎవరో పట్టుకోవటం, ముట్టుకోవటం, ఎత్తుకోవటం, పాలేవటం, ఇదంతా ప్రారంధమే కదా. ఏడవటం కర్మే కదా. ఎక్కడి నుంచో కర్మలు వచ్చి మీద పడిపోట్లా, మళ్ళీ ఏడవటం కర్మే కదా అని ఇండివిజువల్గా తీసుకుంటే, మళ్ళీ ఆ బిడ్డకి ఆ గుణగణాలు ఎందుకు వచ్చినాయి, ఆ విధానంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే నీ తల్లిదండ్రుల బుద్ధులే. నీ తల్లిదండ్రులు ఎలా ఉంటారో నువ్వు అలాగే ఉంటావు అంతే. నీ తల్లిదండ్రుల గుణగణాలు ఎలా ఉంటాయో నీలో అయ్యే ఉంటాయి. అయితే అవి మార్పులు కూడా చెందొచ్చు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి. ఎదుగుదలలో తల్లిదండ్రుల కంటే మంచోళ్ళు తగిలారు అనుకోండి, ఇంకా మంచోళ్ళం అవ్వచ్చు. లేదా తల్లిదండ్రులు కంటే చెడ్డోళ్ళు తగిలారు అనుకోండి, ఇంకా చెడ్డోళ్ళం అవ్వచ్చు.
తల్లిదండ్రుల కంటే ఇంకా వేరే వేరే కొత్త కొత్త రుచులు చూసామనుకోండి, అవి నచ్చొచ్చు, యాజ్ ఇట్ ఈజ్గా ఉండకపోవచ్చు. కానీ బేసిక్ ముందు అసలు జీవితం మొదలు పెట్టడానికి ఆధారమైనటువంటి గుణములు, స్వభావము, పద్ధతి, విధానము, జీవన విధానం అంతా తల్లిదండ్రుల నుంచి వస్తుంది. బేసిక్ శరీరమే అక్కడి నుంచి వచ్చింది. బేసిక్ శరీరం తల్లిదండ్రుల నుంచి ఎలా వచ్చిందో, బేసిక్గా అవసరమైన ప్రారంభానికి అవసరమైన జీవిత ప్రారంభానికి అవసరమైన సర్వము ఆ శరీరంతో పాటు తల్లిదండ్రుల నుంచి వచ్చేసింది. ఇది మళ్ళీ ఎదుగుదలలో ఆ తల్లిదండ్రులు సంపాదించినటువంటి డబ్బులతో ఆ తల్లిదండ్రుల యొక్క సాన్నిధ్యం అంటే దగ్గరలో ఆ ఇంట్లో వాళ్ళని చూస్తూ, వాళ్ళ మాటలు వింటూ, వాళ్ళని గమనిస్తూ, వాళ్ళు సంపాదించిన డబ్బుతో పెరుగుతూ వస్తాం కనుక అది మంచి డబ్బు అయితే మంచి ఫలితాలను ఇస్తుంది, చెడ్డ డబ్బు అయితే చెడ్డ ఫలితాలను ఇస్తుంది. ఇలా అన్ని ఇంకా కర్మ అలా సాగిపోతూనే ఉంటుంది ఎంత దూరం చెప్పుకున్నా. ఆ తర్వాత మళ్ళీ మనం ఓన్గా ఇప్పుడు పుట్టగానే ఏడుపనే కర్మ ఎలా మొదలు పెట్టామో, ఆ ఏడుపనే కర్మకి పాలు తాగించడమో, మనకి జాగ్రత్త చేయడమో, దోమలు కొట్టకుండా చేయడమో, ఈగలు వాలకుండా చేయడం అనే ప్రయత్నాలు వాళ్ళు ఎలా చేస్తున్నారో, అలాగే మొత్తంగా మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మనం మళ్ళీ సొంత కర్మలు మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ సొంత కర్మలకు ఆధారం ఏంటంటే తల్లిదండ్రులు. క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నాయి. మీరు మళ్ళీ ఏమన్నా సందేహం ఉంటే మళ్ళీ తప్పకుండా అడగండి, చెప్పుకుందాం. ఇలా కర్మచక్రం ఏమైంది, మనం అసలు కర్మ చేయడానికి ఆధారంగా ఒక శరీరం తల్లిదండ్రుల నుంచి వచ్చింది. శరీరం, ఆ శరీరం అసలు కదిలి కర్మ చేయడానికి, ఏడవడానికో, నవ్వడానికో, కదలడానికో అన్నింటికీ బేసిక్ అవసరమైనటువంటి గుణాలు, స్వభావము, పద్ధతులు, జ్ఞానము అన్నీ తల్లిదండ్రుల నుంచి వచ్చినాయి. బేసిక్ క్వాలిటీస్. ఆ బేసిక్ క్వాలిటీస్ని మళ్ళీ నువ్వు ప్రపంచంలో ఎటు మలుచుకుంటావు? తల్లిదండ్రుల్లాగానే అవుతావా, లేదా ఇంకా ఏమైనా నేర్చుకుంటావా, ఇంకా ఏమైనా కొత్తవి కలుపుకుంటావా, లేదా పాతవి తీసేస్తావా? ఇదంతా నువ్వు నీ ఎదుగుదలలో నీ స్వతంత్రత మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్వతంత్రతకి అట్టడుగున బేసిక్గా ఉన్నవన్నీ తల్లిదండ్రుల గుణాలే. మళ్ళీ పెరిగి పెద్దయి స్వతంత్రంగా డబ్బు సంపాదించి వివాహాలు చేసుకుని సొంత కుటుంబం వచ్చే వరకు తల్లిదండ్రుల మీదే ఆధారపడి బతికేటువంటి వాళ్ళు ఉన్నారనుకో, మళ్ళీ అక్కడ తల్లిదండ్రుల గుణాలు, తల్లిదండ్రుల స్వభావము, తల్లిదండ్రుల ప్రవర్తన, తల్లిదండ్రుల ధనము, తల్లిదండ్రుల రక్షణ వీటిలోనే పెరుగుతారు. కాబట్టి మళ్ళీ దానికి సంబంధించిన ఫలితాలన్నీ వస్తాయి. తల్లిదండ్రులు మంచోళ్ళు అయితే పిల్లలకి మంచి ఫలితాలు వస్తాయి, తల్లిదండ్రులు చెడ్డోళ్ళు అయితే పిల్లలకి చెడ్డ ఫలితాలు వస్తాయి. అంటే ఇదంతా అన్ని రకాలుగానే ఉంటుంది. ధనంతోనే ఉంటుంది, మాటలతోనే. ఇప్పుడు మన తల్లిదండ్రులు మంచోళ్ళు, సమాజంలో మంచి పేరు ఉందనుకోండి, ఆ బిడ్డలను కూడా అందరూ సమాజంలో మంచిగా చూస్తారు. సమాజంలో తల్లిదండ్రులు తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, వ్యసనపరులు, దొంగలు, మోసగాళ్ళు అనుకోండి, ఆ బిడ్డలను కూడా అలాగే చూస్తారు. ఫలానా దొంగ కొడుకు, దొంగ కూతురు అంటారు. వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ఇష్టపడతారు? ఒక వ్యభిచారి కూతురుని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఏమో బాబు ఎందుకు వచ్చింది అనుకుంటారు. కాదండి వీళ్ళు చాలా మంచి కుటుంబం అన్నారనుకో, ఎగబడి వాళ్ళ ఇంటికి వెళ్ళేవండి, మీ అమ్మాయిని ఇవ్వండి, మీ అబ్బాయిని ఇవ్వండి అని అడుగుతారు. ఇవే కర్మఫలాములు. మీరు ఇలా ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోతాం. పుట్టినప్పుడు ఏడుపుతో మొదలైంది కర్మఫలమే. మన సంచితం పుట్టక ముందు మన సంచితం మన తల్లిదండ్రులు. మళ్ళీ పుట్టినాక మనం చేసే స్వతంత్ర పనులన్నీ మన సంచితాలుగా మారుతూ ఉంటాయి, ఆగామిగా మారుతూ ఉంటాయి, ప్రారంధంగా మారుతూ ఉంటాయి. నిత్య ప్రారంధానుభవం ప్రతిరోజు ఉంటుంది. కాబట్టి మహాత్ములు, మహనీయులు ఏం చేస్తారంటే ఇవన్నీ గమనించుకొని వీలున్నంత వరకు తక్కువ కర్మలు చేస్తానికి ఇష్టపడతారు. అది కర్మ రహస్యం. వీలున్నంత వరకు అసలు కర్మలే తక్కువ చేద్దాం. ఒకవేళ చెయ్యవలసి వస్తే తప్పనిసరిగా మంచి కర్మలే చేద్దాం. మంచి కర్మలు కూడా అధికంగా చేసినా చెప్పారు, పుణ్యము బంగారపు సంఖ్యళ్ళు, పాపము ఇనప సంఖ్యళ్ళు. నువ్వు మంచోడువే కానీ కోటాను కోట్లు 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 ధర్మంగానే సంపాదిస్తున్నావు, పోగేసుకుంటున్నావు. ధర్మమే అది. అన్యాయం ఏం చేయట్లా, మోసం చేయట్లా, వ్యాపారాలు పెట్టావు, తెలివి ఉపయోగించావు, 24 గంటలు తిరిగావు, రకరకాలు చేసావు, విపరీతంగా సంపాదించావు. అప్పుడు నీకు నీ ధనం పట్ల కాంక్ష ఉండిపోద్ది. మంచి కాంక్ష అది. కానీ నీ ధనం పట్ల కాంక్ష ఉండిపోద్ది. ఆ ధనాన్ని అనుభవించడం, దాన్ని సంపాదించడం, దాన్ని పొందడం, ఆ సుఖభోగాలు పొందడం, ఇంత ధనము, ఇంత హోదాలు, ఇంత కీర్తి ప్రతిష్టలు ఉంటేనే వాటిని అనుభవించడం. కానీ చెడ్డేం చేయాలి, అంతా మంచిగానే సంపాదించవు, అంతా పుణ్యమే. ఇప్పుడు తిరిగి దానిని అనుభవించాలని కూడా నీ శరీరం శిథిలమైపోయి వృద్ధాప్యం వచ్చినాక మళ్ళీ తిరిగి అటువంటి పుణ్యకర్మలను చేసి పుణ్యాన్ని అనుభవించాలి, సుఖభోగాలు పొందాలని మళ్ళీ శరీరం ధరిస్తావు. కాదు ఒకవేళ చెడ్డ పనులు చేసావు, అప్పుడు కూడా శరీర భావనే ఉంటుంది కనుక శరీరం శిథిలమైపోయినాక మళ్ళీ శరీరాన్ని ధరించి మళ్ళీ చెడ్డ పనులు మంచి పనులు చేస్తూనే ఉంటావు.
అంటే కర్మను తప్పించుకుంటావు, అసలు తప్పించుకోవాలి ఇక్కడ, ఇది మోక్షం అంటే. అందుకని జ్ఞానులు కర్మలు తక్కువ చేస్తారు. మీరు ఆధ్యాత్మికతలో అయినా భక్తిలో అయినా మీరు ఏ పేర్లు పెట్టుకున్నా, అది ప్రచారాలన్నా మత ప్రచారాలన్నా దేవుళ్ళన్నా దేవతలన్నా విధానాలన్నా, ఎక్కువ కదలికలు కదిలేవాళ్ళు, ఎక్కువ కర్మలు చేసేవాళ్ళు అందరూ కూడా మనసుని ఆపలేకపోతున్న వాళ్ళు, జ్ఞానము లేని వాళ్ళు. అవి దైవీ కర్మలు కావచ్చు, నువ్వు దేవుడని పేరు పెట్టినా నువ్వు చేసే కర్మలేగా. నువ్వు దేవుడని పేరు పెట్టొచ్చు, మతమని పేరు పెట్టొచ్చు, సాధనలని పేరు పెట్టొచ్చు, ప్రపంచానికి మేలు చేస్తానని పేరు పెట్టొచ్చు, ప్రపంచాన్ని ఉద్ధరిస్తానని పేరు పెట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే స్వీయ సాధన కాదు, ఇతరులకు సాధన నేర్పుతానని. ఇలా నువ్వు రోడ్లు పట్టుకు తిరుగుతున్నావు అనుకో, ఊరికనే అనుకోండి ఏదైనా. ఇప్పుడు ఇలా రోడ్లు పట్టుకు తిరిగేటువంటి ఒక ప్రచారకుడికో, ఇలా రోడ్లు పట్టుకు తిరిగేటువంటి ప్రజలను ఉద్ధరిస్తానని తిరిగేటువంటి ఒక మతవాదులకో, ఒక మార్గవాదులకో, ఒక దైవవాదులకో, ఒక ప్రచారకులకో, అదే విధానంలో డబ్బు సంపాదించుకుంటూ అపర కుబేరత్వాన్ని పొందాలనేనని కోరికలతో సాగి వ్యాపారాలు చేసి ఒక మామూలు మనిషికో, అదే ఉద్దేశంతో నేను హాయిగా బతకాలనేటువంటి దొంగతనాలు, దోపిడీలు, ప్రజల్ని హింసిస్తూ బతికేవాడికో తేడా ఏముంది? కర్మలన్నీ ఒకటేగా. కాకపోతే దొంగతనాలు, దోపిడీలు ఇతరులకు హాని కాబట్టి చెడ్డ కర్మన్నాం, వ్యాపారాలు ఇవన్నీ చేసుకోవచ్చు అనేది ధర్మబద్ధమని చెప్పారు కాబట్టి ఎంత సంపాదిస్తున్నా నువ్వు అనుభవించుకోవచ్చు, నీ ఇష్టమైన అది అంగీకారం అన్న. దాని చెడ్డ కర్మ కాదు, మంచి కర్మ కాదు, కర్మ అంతే. పోనీ అందులోంచి మళ్ళీ ఎవరికైనా ఇతరులకు మేలు చేస్తూ ఉంటే, నేను సంపాదించిన దాంట్లోంచి కొద్దిగా ఎవరికైనా మేలు చేస్తూ ఉంటే మంచి కర్మ అన్నాం. కానీ కర్మేగా. కాదు నేను దైవ కర్మలు చేస్తానని దానికి నువ్వు పేరు పెట్టుకున్నావు, మళ్ళీ దైవ కర్మలని. మళ్ళీ ఈ దైవ కర్మలకు ప్రజలనే డబ్బులు అడుగుతావు, ప్రజలనే సేవలు అడుగుతావు. ఇంతకీ జోక్ అది. అక్కడ కనీసం మామూలు వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, నువ్వు దైవ కర్మ పేరుతో వాళ్ళ డబ్బులు నువ్వు తీసుకుంటున్నావు. వాళ్ళ డబ్బులు, ప్రజల డబ్బులు తీసుకొని, ప్రజల సేవలు తీసుకొని వాళ్ళ నెత్తి మీద ఎక్కి స్వారీలు చేస్తున్నారు వీళ్ళు. మహిమలు, మాయలు, అద్భుతాలు, దేవుళ్ళు, మతాలను ఆసరాగా తీసుకొని. అలా నేను విమర్శించట్లా. నిజమైన గురువులు బోళ్ళు మంది ఉన్నారు. రామకృష్ణ పరమహంస ఏనాడు కీర్తి, కాంత, కనకము, కీర్తి, కామము, కనకము వీటికి దూరంగా ఉండండి అన్నారు. ఆయన జీవితకాల పర్యంతం అలాగే ఉన్నారు. ఆయన్ని ఎవరు తప్పు అంటారు? ఓ రమణ మహర్షిని ఎవరు కాదంటారు? ఒక అష్టావక్ర మహాముని ఎవరు కాదంటారు? ఓ శంకరాచార్యుల వారిని ఎవరు కాదంటారు? ఓ రామానుజుడిని ఎవరు కాదంటారు? ఓ మధ్వాచార్యుల్ని ఎవరు కాదంటారు? ఇలా ఎంతో మంది, లక్షలాది మంది మహనీయులు ఉన్నారు ఇక్కడ. మోసగాళ్ళ గురించి చెబుతున్నాను నేను. గౌతమ బుద్ధుడు భిక్షాటనకి తీసుకున్నాడు తప్ప ఎవరో ధన సంపాదన తీసుకోవాలి. ఆయనే తన రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే నిజమైన జ్ఞాని ఎలా ఉంటాడో చెబుతున్నా. కర్మలు తగ్గించుకుంటారు. దైవ సంబంధమైన, ధన సంబంధమైన, శరీర ఇంద్రియ సంబంధమైన, కోరికల సంబంధమైన జ్ఞానము కలిగిన వాళ్ళు వీలున్నంత కర్మలు తగ్గించుకుంటారు. మీరు తగ్గించుకోలేకపోతే అది మీ ప్రాబ్లం, ఇష్టం వచ్చినట్టు తిరగండి. కర్మ తగ్గటమే మోక్షానికి దారి అవుతుంది. ఎందుకని కర్మ వలన మనసు తయారవుతూ ఉంటుంది. కర్మల వలనే మనసు తయారవుద్ది. మనసు ఎప్పుడు కర్మల వలన తయారవుద్ది. అందుకని జాగ్రత్తగా ఆలోచించాలి. కర్మ చేయకపోతే మన ఇప్పుడు ఇంద్రియములు కర్మ చేయటం ఏంటి? శరీరం కదలటం. దానివల్ల శరీరం కదలటం వలన గ్రహింపు ఉంటుంది. ఎలా కదలాలి? శరీరం కంటితో చూడాలి, చెవితో వినాలి, ముక్కుతో వాసన చూడాలి, నాలుగుతో రుచి చూడాలి, గొంతుతో మాట్లాడాలి, చర్మం అంత స్పర్శలు తెలుసుకోవాలి. అలా కదలాలి. కదలికలన్నీ అలాగే ఉంటాయి, ప్రయత్నాలన్నీ అలాగే ఉంటాయి. తద్వారా అనుభవాలు పొందుతూ మళ్ళీ తెచ్చుకున్నవి అనుభవిస్తూ. అంటే కర్మ ఎప్పుడు కూడా మనసును పెంచుతూ ఉంటుంది, మనసును బలపరుస్తూ ఉంటుంది, మనసులో విషయాలను పెంచుతూ ఉంటుంది, విషయాసక్తి పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ మనసు పెరుగుతుంది, మంచి పెరిగితే విషయాసక్తి పెరుగుద్ది. అందుకని జ్ఞానులు కర్మలు తగ్గిస్తారు. వీలైనంత శరీరానికి అవసరమైన కర్మలు చేసి ప్రశాంతంగా ఉంటారు. అందుకే ధ్యానము, తపస్సులు అనేవి ఏదో లోకాల్లోకి వెళ్ళిపోవడానికి చేస్తున్నది కాదు. కర్మను శరీరంతో తగ్గించారు, చేయట్లా, ప్రశాంతం కూర్చుంటున్నారు. కర్మ తగ్గింపు. ఇది బద్ధకంతోనో మళ్ళీ నువ్వు ఎవరి మీద ఆధారపడిపోయి వాళ్ళు ఎవరో పెడితే తిని బతుకుదామని వాళ్ళ బతికితే అది కర్మ తగ్గింపు కాదు. అది నీ ప్రారంభ కర్మే కూర్చుంటుంది. మళ్ళీ నువ్వు అవన్నీ బాకీలు తీర్చుకోవాల్సి వస్తుంది. కాదు, నిజంగా నేను జ్ఞానాన్ని గ్రహించి శారీరక కోరికలు, శారీరక అవసరాలు తగ్గించుకున్నప్పుడు నాకు ధనం కూడా ఎక్కువ సంపాదన అవసరం లేదుగా. ఎందుకు సంపాదించాలి? ఇప్పుడు ధనం వెనక వెంపర్లాట ఎందుకు? కీర్తి ప్రతిష్టల గురించి ఆలోచన లేదనుకో, ఎందుకు రోడ్ల పట్టుకు ఎందుకు తిరుగుతాను నేను? ఇప్పుడు దైవాన్ని నమ్మాం, ఊరికి చిన్న లాజిక్ పాయింట్, దైవాన్ని నమ్మాం, దైవశక్తిని నమ్మాం.
ఇప్పుడు ఆ దైవశక్తి ప్రపంచాన్ని ఉద్ధరించలేదా? ఆ దేవుడు ప్రపంచాన్ని ఉద్ధరించలేడా? నువ్వు ఇప్పుడు ఆ దేవుడి పేరు చెప్పి, ఆ దేవత పేరు చెప్పి, ఆ మతం పేరు చెప్పి, ఆ మార్గం చెప్పి నువ్వు వెళ్ళి ప్రపంచాన్ని ఉద్ధరించాలా? ఇంతకంటే ఇంకో అజ్ఞానం ఉంది అసలు? కాదు, అది నీ కోరిక. నువ్వు ఒక నాయకుడు అవ్వాలి, నీకు సమూహం కావాలి, నీకు నాయకురాలు నాగమ్మ అవ్వాలి, నీకు సమూహం కావాలి, వీళ్ళని ఏలాలి. వీళ్ళని ఏలడానికి నువ్వు ఇంకా గందరగోళాలు ఎన్నైనా సృష్టించాలి, మహిమలు మాయలు అద్భుతాలు. అంతకంటే ఏముంది? ఈ యొక్క గారడీ ఓడు చేసినటువంటి గారడీ ఇది, అంతే. ఇప్పుడు సృష్టి శక్తి ఒకటే ఉంది, విశ్వశక్తి ఒకటే ఉంది, దేవుడు ఉన్నాడంటే ఆ దేవుడు నిన్ను ఎలా ఉద్ధరించాడు? అందరిని ఎలా ఉద్ధరించడా? నీకు కూడా ఆ దేవుడికి సహాయం. నీకు తెలిసింది ఆ దేవుడిగా, ఆ దేవుడికి సంబంధించిన వాళ్ళు ఎవరు చెబితేనేగా. మరి నువ్వెలా ఏవో మిగిలిన వాళ్ళకి ఆ దారులు దొరకవా? మరి నీకెందుకు? నువ్వు ప్రశాంతంగా కూర్చోవచ్చుగా. అంటే నేను తప్పు ఒప్పు చెప్పొద్దంటే ఇప్పుడు నేను కూడా చెబుతున్నాగా. చెబితే ఎలా ఉండాలి? వాళ్ళలో జ్ఞానం పెరిగేలా ఉండాలి, అంతే తప్ప వాళ్ళకి నేను పెద్ద గురువునైపోయి, మహాత్ముడినైపోయి, దేవుణ్ణైపోయి, దేవతనైపోయి, వాళ్ళు నన్ను పూజించుకుంటూ నా కాళ్ళ మీద పడిపోయి, నాకు డబ్బులు సమర్పించుకుని, సేవలు సమర్పించుకుని, నేను పెద్ద పెద్ద సంస్థలు స్థాపించి వేల వేల ఎకరాల్లో ఆశ్రమాలు కట్టి అందరినీ సన్యాసులుగా వాళ్ళు గుళ్ళు కొట్టి ఇచ్చేసి రకరకాల డ్రెస్సులు వేసేసి నా సిద్ధాంతాలు, నా పద్ధతులు, నా విధానాలు నాదే గొప్పదని ఇతర మతాలతో పోట్లాడి, ఇతర దేవుళ్ళతో పోట్లాడి నన్నే సమర్థించేటట్టుగా ఒక బానిసలను తయారు చేస్తేట. నీకు నువ్వు జ్ఞానివనే జ్ఞానులను తయారు చేస్తే కరెక్టే, నో ప్రాబ్లం అందులో. ఇప్పుడు శంకరాచార్యులు గారు తిరిగి ఏం చెప్పారు? ఆత్మవత్ సర్వభూతాని, మొత్తం ఉన్నదంతా నాయన ఇక్కడ కనబడేదంతా ఆత్మస్వరూపమే, అది తెలుసుకోండి, నువ్వు ఆత్మవే అని చెప్పారు. ఆయన తనకు ఎవరిని బానిసలను తయారు చేసుకోవాలి, అసలు ఆయన ఎక్కడ ధనం ముట్టుకోవాలి, దాంతో ఆయనకు పని కూడా లేదు. అందుకని నిజమైన మహాత్ములుగా ఉండండి, తప్పేం లేదు. నిజమైన మహాత్ముడు ఎదుటి మహాత్ముడుగానే చేస్తాడు, జ్ఞానిగా తయారు చేస్తాడు. జ్ఞానం అంటే ఏంటి? నన్ను నేను తెలుసుకోవటం. అందుకని ఎవరైతే నిజమైన తత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి కర్మలు తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్మలు పెంచుకునే వాళ్ళందరూ ఈ దైవీ కర్మలు అంటారా, పుణ్యకర్మలు అంటారా, పాపకర్మలు అంటారా, ఏదైనా కానీ ఉన్నాయి. పుణ్యము పాపము లేని మామూలు కర్మలు, సామాన్య కర్మలు అంటారా. పాపకర్మలు, సామాన్య కర్మలు, పుణ్యకర్మలు, దైవీ కర్మలు, ఏ పేర్లేని పెట్టుకో, నువ్వు కర్మల్లోనే తిరుగుతున్నావు. శరీర లక్షణం అంతే అది. అప్పుడు కర్మలో తిరిగినప్పుడు మనసు ఏర్పడిపోతూ ఉంటుంది. దాన్ని దైవీ మనసు అంటావా, పాప మనసు అంటావా, పుణ్య మనసు అంటావా, సామాన్య మనసు అంటావా, మనసు ఏర్పడిపోద్ది. మనసులో ఉండేదేంటి? విషయాలే. విషయాసక్తి పెరిగిపోతూ ఉంటుంది. అందుకని నిజమైన మహాత్ములు ప్రశాంత చిత్తముతో ఆగిపోతారు. తమను అనుసరించే వాళ్ళను కూడా అలా తయారు చేస్తారు నిజమైన జ్ఞానులుగా. అందుకని నిజమైన జ్ఞానులను అనుసరించిన వాళ్ళందరూ మళ్ళీ స్థిరపడిపోతూ ఉంటారు, చూడండి, ఆగిపోతూ ఉంటారు, కర్మలు తగ్గించుకుంటూ ఉంటారు, ప్రశాంతంగా ఉంటా ఉంటారు. ఇది ఆధ్యాత్మికత. అదే ఎక్కడ వరకు అంటే నన్ను నేను తెలుసుకుంటాను అంతే, మరణం లోపల. ఇప్పుడు సోదరి అడిగినటువంటి ప్రశ్నని ఒకసారి మళ్ళీ చూసుకుందాం. పుట్టినప్పుడు మనకు మనసు లేదు కదా, మనసును మనమే తయారు చేసుకుంటున్నాం కదా పంచేంద్రియాల ద్వారా. అప్పుడు ప్రారంధ కర్మ, ఈ సంచిత కర్మలు అనేవి అసలు మనకు రాకూడదు కదా. కాదు, ఆ నిమిషం అప్పుడు మనం ఏడిస్తే పాలు తాగిచ్చారు. ఏడుపు అనేటువంటి కర్మకే అది స్పందన, శరీర స్పందన. పాలు అనేది ఫలితము, అది ప్రారంధ కర్మ. కర్మ అసలు మొదలే, శరీరమే కర్మతో మొదలైంది. కాబట్టి కర్మ లేకపోవడం అనేది ఉండదు. దీనికి ముందు కర్మ ఏంటి? మళ్ళీ దీనికి ముందు కర్మ ఏంటి? నేను పుట్టాను కదా, ఇప్పుడు పుట్టినప్పుడు ముందు కర్మ ఏంటంటే తల్లిదండ్రులు సంచిత కర్మ. మాతృగర్భంలో నేను తయారవటం, వాళ్ళిద్దరూ కలవటం వల్ల మాతృగర్భంలో నేను తయారవటం ఆగామి కర్మ. మాతృగర్భంలోంచి బయటికి తోసేయబడి ప్రపంచంలో పడటం, బిడ్డగా జన్మ తీసుకోవటం ప్రారంధ కర్మ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకా అక్కడి నుంచి మొదలే శరీరంతో ఇక కర్మచక్రం మొదలైపోయింది. నీ ఏడుపుతో మొదలైపోయింది, నేను బయటికి తోసేశారు. అక్కడి నుంచి నువ్వు ఏం చేసినా అప్పటికప్పుడు అనుభవించేదైతే ప్రారంధ కర్మ. ఆ అనుభవం స్టాక్ ఉండి రేపటికి ఎల్లుండికి కూడా ఉందనుకోండి, అలా తీసుకొని అందులో కొంచెం కొంచెం అనుభవిస్తున్నప్పుడు ఆ కొంచెం కొంచెం ఆగామి కర్మ, అనుభవించేటప్పుడు ప్రారంధ కర్మ, స్టాక్ అంతా సంచిత కర్మ. ఇది ఇలా వెళ్ళిపోద్ది. ఇలా కర్మలు సాగుతూనే ఉంటాయి. ఇలా ఒకవేళ ఈ కర్మలన్నీ సాగుతూ శరీరం వదిలేసాం, మనసు అలా ఉండిపోయింది, నేను మోక్షం పొందాలి అంటే నేను అనంత ఆత్మశక్తిని అని తెలిసినప్పుడు మానసిక విషయాలు కూడా వదిలేస్తాం. నిద్రలో ఎలా అయితే అన్నీ వదిలేసామో
అలా శరీర శిథిలత్వంతో పాటు మనోశిథిలత్వం అయిపోద్ది. అందుకే ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు ధ్యానాలు తపస్సులు ఎందుకంటే మనోశిథిలత్వం, విషయాసక్తితో పరుగులు పెట్టే వాళ్ళకి మనసు ఏర్పడతానే ఉంటుంది. దైవ మనసు కావచ్చు, మత మనసు కావచ్చు, గురు మనసు కావచ్చు, జ్ఞాన మనసు కావచ్చు, పాప మనసు కావచ్చు, పుణ్య మనసు కావచ్చు, సామాన్య మనసు కావచ్చు. కానీ నీకు మనసు ఏర్పడతానే ఉంటుంది. మనసు ఏర్పడినంతకాలం మళ్ళీ మళ్ళీ పడుతూనే ఉంటావు. ఎందుకంటే అది శరీరాన్ని కోరుకుంటుంది. అందుకని నిజమైన జ్ఞానులు మనోనిర్మూలన చేసుకుంటూ ఉంటారు. మనోనిర్మూలన అంటే ఏంటి? కేవలం బ్రతకటానికి అవసరమైన ఆహార పదార్థాలను తీసుకొని మిగిలిందంతా కూడా చక్కగా శరీరాన్ని అలా ఖాళీగా ఉంచుకుంటారు, మనసు తయారవ్వకుండా. అదే ధ్యానాలు, తపస్సులు, సాధనలు. విషయాసక్తిని పెంచుకోరు, కొత్త మనసు తయారు చేసుకోరు. శరీరం బ్రతికున్నంత వరకు దానికి అవసరమైన కాలకృత్యాలు తీర్చుకొని అలా ఉంటారు. జ్ఞానం తెలిసిన నిజమైన వాళ్ళు అలా ఉంటారు. కర్మవలయంలో చిక్కుకోరు, కర్మవలయంలోంచి బయటకు వస్తారు. కర్మ శరీరానికి సంబంధించినది, దానివల్ల మనసు ఏర్పడతా ఉంటుంది. ఏర్పడిన మనసు మళ్ళీ మన కదుపుతూ ఉంటుంది. అది ఇప్పుడు బతుకున్నంత వరకు కదుపుద్ది, మరు జన్మలో కదిపేది కూడా ఆ మనసే. మళ్ళీ ఇంకో శరీరం తెచ్చుకుందాం, ఇంకో దాన్ని అనుభవిద్దాం అని. ఇది మరు జన్మలో రాబోయే జన్మలంతా పూర్వీకులు ఆలోచించి చెప్పినటువంటి శాస్త్రాల ఆధారంగా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ వాస్తవంగా మనకు తెలిసిన విషయాలు. కాబట్టి బిడ్డ బయట పడటంతోనే, బిడ్డ ఏడుపుతోనే కర్మ స్టార్ట్ అయిపోయింది. కర్మ లేదనుకోబాకండి. అలాగే మన మారు రూపు మన పిల్లలే అన్నప్పుడు చెప్పాక తల్లిదండ్రుల నుంచి మనం వచ్చాం. బేసిక్ గుణాలు అయ్యే కనుక మన కర్మలు మన పిల్లలకు మనమే ఇచ్చేది. మన గుణాలు మన స్వభావమే బేసిక్ వచ్చేది. మళ్ళీ దానితో పాటు మనం ఎన్ని మోసాలు చేసాం, ఎన్ని అన్యాయాలు చేసాం, ఎన్ని అక్రమాలు చేసాం, డబ్బు ఎలా సంపాదించాం, ఏ డబ్బుతో పిల్లల్ని పెంచాం, ఏ పరిస్థితుల్లో పెంచాం, ఏ ఎన్విరాన్మెంట్లో పెంచాం అనేటువంటివన్నీ కూడా పిల్లలకు మనం ఇచ్చేవి. మనం చేసిన కర్మలన్నీ పిల్లలకి ఖచ్చితంగా వెళ్తాయి. తల్లిదండ్రులు చేసిన కర్మలు పిల్లలు అనుభవిస్తారు. కారణం ఏంటి అంటే తల్లిదండ్రులే పిల్లల రూపంలో తిరుగుతున్నారు. ఆత్మావై పుత్రనామాసి, ఇందులో డౌటే లేదు. అయితే తల్లిదండ్రులు ఒకవేళ చెడ్డవాళ్ళు అయ్యి పిల్లలు బాగా మంచివాళ్ళు అనుకోండి, పిల్లలు అనుభవించరు. నీ కర్మ వద్దు, నీ గోళ వద్దు, నీతో ఒక దండమని ఎరుకొచ్చినాక ఆ తల్లిదండ్రులతో దూరంగా ఉండటం మొదలు పెడతారు. నీ డబ్బు వద్దు, నువ్వు వద్దు, నువ్వు నాకు వద్దు, ఆ పాపపు సొమ్ము నాకు వద్దు. అప్పుడు తల్లిదండ్రుల కర్మలు పిల్లలు తప్పించుకుంటారు. అలా తప్పించుకోవచ్చు నువ్వు కర్మ నుంచి. అందుకే చెప్పా, ఒక గౌతమ బుద్ధుడు తనను తాను జ్ఞానిగా మలుచుకున్నాడు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా మామూలుగానే ఉన్నారు. అలా ఒక శంకరాచార్యుల వారు ఆత్మజ్ఞానిగా ఉన్నారు. అలా కొంతమంది మహాత్ములు చూడండి, రమణ భగవాన్ల కుటుంబం, వాళ్ళ కుటుంబంలో అందరూ మామూలు వాళ్ళే, కానీ ఆయన జీవన్ముక్తుడుగా సంపూర్ణ జ్ఞానిగా ఉన్నారు. అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన నాకు ఇవి అక్కర్లేదని నువ్వు ఎదుగుదలలో నీ సొంత జ్ఞానంతో, నీ సొంత బుద్ధితో, నీ సొంత ఆలోచనలతో నీకేం కావాలో నిర్ణయించుకునే సామర్థ్యము, కర్మ సామర్థ్యం నీకు ఇవ్వబడింది. నువ్వు సత్కర్మలు చేసి నిన్ను నువ్వు జీవన్ముక్తుడుగా మార్చుకోవచ్చు. అందుకే మనం ఈ ఆత్మజ్ఞానం చదువు చెప్పుకుంటున్నాం. అందుకని బేసిక్గా నీకు వచ్చినటువంటి నీ వెనకున్న సంచిత కర్మలేంటో, నీకున్న ఆగామి కర్మలేంటో, నీ ప్రారంధ కర్మలు ఆ సంచితంలోంచే వస్తాయి కనుక ఇప్పుడు నువ్వు తయారు చేసుకునే మనసు మంచి మనసుగా, కొత్త మనసు మంచి మనసుగా, కొత్త కర్మలకు మంచి కర్మలుగా చేసుకుంటే ధర్మో రక్షతి రక్షితః, నువ్వు ఆ కర్మల నుంచి విడిపెడచ్చు. అప్పటి వరకు ఆ చెట్టుకే ఉంది ఒక కాయ, ఆ చెట్టుకు ఒక పువ్వు వచ్చింది, అది పిండి అయింది, అది కాయ అయింది, ఆ చెట్టు నుంచి సారాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఆ పండు పండిపోయింది, ఇక ఆ చెట్టుకు ఉండదు, రాలి పడిపోద్ది. అలాగే నువ్వు జ్ఞానంతో పండిపోతే నువ్వు ఇంకా వాళ్ళ సంచిత కర్మతో నీకు సంబంధం ఉండదు. వాళ్ళు చెడ్డోళ్ళైనా మా నాన్న మంచోడు కాదండి, మా అమ్మ అలా ఉంటుందిలేండి, ఏమనుకోబాకండి అని ఎంతోమంది పిల్లలు చెబుతారు. మా నాన్నకి మాట్లాడటం రాదండి, మా అమ్మ సరిగ్గా మాట్లాడటం రాదండి, ఏమనుకోబాకండి అని పిల్లలు సారి చెప్పిన సంఘటనలు ఎన్నో చూశాను నేను. ఎందుకని జ్ఞానంలో ఎదుగుదలలో పిల్లలు చదువుకొని సమాజంలోకి వెళ్ళి మంచి చెడు తెలుసుకొని పిల్లలు గొప్పవాళ్ళు అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాగే చెడిపోయిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎప్పుడు కామన్, మీరు విషయాన్ని అర్థం చేసుకోండి అంతే. కాబట్టి పిల్లలుగా మనం ప్రయత్నించి మన కర్మలు మార్చుకోవచ్చు. అలా కర్మలు మార్చుకోవచ్చు కనుకనే ఆత్మజ్ఞానం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం స్వతంత్ర కర్మ తయారు చేసుకోవచ్చు. అందుకే మంచి పనులు చేయండి, మంచిగా ఉండండి, చెడు గుణాలు పోగొట్టుకోండి. చెడు గుణాలు అనేవన్నీ సంచిత కర్మ వెనక నుంచి వచ్చినాయి. ఆ చెడు గుణాలతో ప్రవర్తించినప్పుడు చెడు బుద్ధులు, చెడు ఆలోచనలతో చెడుని తెచ్చుకుంటాం. అందుకని అవన్నీ మనకు వద్దవి మనం మార్చుకుందామని చెప్పుకుంటున్నాం. అలా మార్చుకునే ప్రయత్నం చేద్దామని చెప్పుకుంటున్నాం. అలా
ఆ చెడు గుణాలన్నింటినీ వదిలేసి మంచి గుణాలను తెచ్చుకుంటే పాత దాంట్లోంచి పక్కకు వచ్చేయచ్చు. అయితే అది ఇమీడియట్గా అంతా కుదురుతుంది అంటే కాదు. ఆ ప్రారంధ కర్మలు అనుభవిస్తూ ఒక్కసారిగా మనం మొత్తంగా దాన్ని వదలలేకపోతూ కొద్ది కొద్దిగా వస్తాం కనుక కొద్ది కొద్దిగా అనిపిస్తూ ఉంటాం. మొత్తంగా వచ్చినప్పుడు దాన్ని జ్ఞానోదయము, మోక్షము, ఆత్మసాక్షాత్కారము అన్నారు. అంటే మొత్తంగా విడిపడిపోయాను ఇక నేను ఈ ప్రాపంచిక విషయాల నుంచి. ఆ తల్లిదండ్రుల ద్వారా వస్తున్నటువంటి సంచిత కర్మ కావచ్చు, నేను వెనక నుంచి ఏర్పరుచుకున్న సంచిత కర్మ కావచ్చు, నేను ఏదైనా ఇక ప్రాపంచిక విషయ కర్మల నుంచి మొత్తంగా విడిపడిపోయి నాకు సంపూర్ణత్వం అర్థమైపోయినప్పుడు అది జ్ఞానోదయం, అది మోక్షం, అది ఆత్మసాక్షాత్కారం. కర్మ వలయం నుంచి పూర్తిగా విడిపడిపోయిన జీవన్ముక్తుడును నేను. ఇక నాకు దేహభావన ఎగిరిపోయి నేను అనంత ఆత్మశక్తినన్నా శక్తి ఎరుక కలుగుతుంది. అది మీకు ఇష్టమైతే నేర్చుకోండి. లేదా మీరు దేహభావన పెంచుకోవాలనుకుంటే మతాలు పట్టుకెళ్ళాడండి, మార్గాలు పట్టుకెళ్ళాడండి, దేవుళ్ళు, దేవతలు, గురువులు ఏం కావాలంటే అవి పట్టుకెళ్ళండి. ఎవరొద్దన్నారు? యద్భావం తద్భవతి. ఎవరి మానసిక స్థితిని బట్టి వాళ్ళు అవి పట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అంటే అక్కడ విషయాలు అర్థం చేసుకోండి. ఇంకా ఏమైనా సందేహం ఉంటే తప్పకుండా అడగండి. మళ్ళీ మీకు అన్నీ వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సోదరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థమవుకపోతే మళ్ళీ తప్పకుండా అడగండి, వివరించుకుందాం. ఇందులో ఏమీ లేదు. ఇలా మీకు ఇచ్చే వివరణలు అసలు ఎందుకు ఇస్తున్నానంటే మీరేదో ఉద్ధరింపబడతారు, నేనేదో నాకు తెలిసింది మీకు చెప్పి మెయిల్ చేసేస్తున్నాను, మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాను కాదు. మీకు చెప్పేదంతా నాకు గుర్తు వస్తుంది. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది నా సంచితం, నా తల్లిదండ్రులు. నేను ఇప్పుడు 55 ఏళ్లలో నేను చేసిన, నేను ఎన్ని సంచిత మూటలో కట్టుకున్నానో ఇవన్నీ నా సంచితం, నా ప్రారంధం, నా ఆగామి. ఇప్పుడు నేను ఇలా చెప్పుకుంటూ నన్ను నేను కర్మలు తగ్గించుకొని ప్రశాంతంగా ఉండి మనసు చిత్తాన్ని స్థిరపరుచుకొని నేను శరీరపరంగా ఎంతవరకు కర్మలు చేయాలో అంతే చేస్తూ నా మనసుని నిర్మూలన చేసుకుంటూ, మనోనిర్మూలన ఏంటి? కర్మ ఆపటమే మనోనిర్మూలన జరుగుతూ ఉంటుంది. కర్మ చేసినప్పుడల్లా మనసు పెరుగుతూ ఉంటుంది. ఎందుకని విషయం తెలియకుండా ఎలా ఉంటుంది? విషయం తెలియటమే మనసు పెరగటం. కర్మ నిర్మూలన చేసుకుంటూ జ్ఞానంతో నేను మోక్షం వైపు ప్రయాణం సాగించుకోవటానికి నాకు ఈజీగా ఉంటుంది. కనీసం మోక్షాన్ని పొందలేకపోయినా ఈ జన్మలో మంచిగా బతుకుతాను. మంచిగా బతికితే తిరిగి మంచి అన్న వస్తుందిగా కనీసం. అది అలా నాకు ఉపయోగపడుతుంది అంతే. అందుకని ప్రశ్నలు అడిగే వాళ్ళందరూ నాకు మెయిల్ చేస్తున్న వాళ్ళే. తప్పకుండా మీకు సందేహం ఉంటే అడగండి. విషయాన్ని ఇంతవరకు ఇక్కడికి ఆపుకుందాం. మళ్ళీ సందేహం ఉంటే తప్పకుండా అడగండి. ఇది నచ్చని వాళ్ళు, నేను చెప్పేది నచ్చని వాళ్ళు, నేను నచ్చని వాళ్ళు, ఇవి నచ్చని వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. అంటే ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానంటే ఇవాళ కామెంట్లో కూడా ఒక ఆయన పెట్టాడు, అష్టావక్ర గీత చెప్పాను నేను. అదేదో నేనేం చెప్పినా నాకు తెలిసిన స్టైల్లో చెబుతాను. ఆ అష్టావక్ర గీతను విన్నాడు ఆయన. విని అష్టావక్రుడు అసలు దేవుడే లేడంటుంటే నువ్వు దేవుడనే పదాలు వాడతావేంట్రా వెధవా అని పెట్టాడు. అజ్ఞాని అని పెట్టాడు. ఇంకేదో తిట్టాడు ఆయన. పాపం ఎందుకు అంత బాధ? ఎందుకంటున్నారు? ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఎందుకు నన్ను తిట్టి పాపం మీ టైం వృధా చేసుకుంటున్నారు? ఏంటి దానివల్ల మీకు వచ్చే ఉపయోగం? అందుకని ప్రతి శీర్షికలో ఈయన ఇలా ఎందుకు చెబుతున్నాడని అనుకోబాకండి. ప్రతి శీర్షికి నేను ఎన్ని చెప్పినా ఎవడో ఒకళ్ళు పాపం కామెంట్లు చేసి వాళ్ళ బాధను కక్కుతున్నారు. ఏం చేయండి? నేను వినమన్నానా? నేను చెబుతున్నా, నేను సామాన్యుడను, నాకు ఎటువంటి ఆత్మానుభవం లేదు, జ్ఞానానుభవం లేదు, నేను ఎటువంటి ఏ విధమైనటువంటి సమర్థతలు లేని సామాన్య మనిషిని. నేను మంచిగా బతుకుదామనే ప్రయత్నంలో నేను ఏమైనా ఆ మోక్షం వైపు, ఆత్మజ్ఞానం వైపు ప్రయత్నించగలగనా అనే ప్రయత్నంలో నేను ఆధ్యాత్మిక చదువుకుంటూ అది మీతో పంచుకుంటున్నా. నావన్నీ నమ్మమని నేను అసలు చెవటలో. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి, నేను సామాన్యుడిని, నన్ను క్షమించండి అని రోజు చెబుతున్నా. ఎవరో ఒకళ్ళు కామెంట్ పెడతానన్నారు. పాపం వాళ్ళు పెట్టాడని చెప్పాగా. ఎంత శ్రమపడి పాపం అదంతా విన్నాడు. అష్టావక్ర గీతలో ఒక పార్ట్ అంతా విన్నాడు. విన్నాక అసలు అష్టావక్ర మహాముని దేవుడే లేడంటే ఒరే అజ్ఞాని, ఒరే వెధవా, నువ్వు దేవుడనే పదాలు వాడతావేంటన్నాడు. పాపం ఏం చేయను, ఆయన బాధ ఏంటి? అసలు నేనెవరో ఆయనకి తెలియదు, నా మొహం తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు పాపం నన్ను తిట్టాలని ఆయన మనసు అంత కోరుకుంటుందంటే ఏం చేయాలి? పాపం ఇలాంటి వాళ్ళు ఉంటారు ప్రపంచంలో. ఆ కడుపుబ్బరం తగ్గించుకోండి. ఎందుకు? ఏమొస్తుంది మీకు? హాయిగా ఉండండి.
నచ్చని వాళ్ళు వినబాకండి, మీ మార్గాల్లో మీరు సాగిపోండి. ప్రపంచం మొత్తాన్ని ఇప్పటి వరకు ఎవరూ మెప్పించలేకపోయారు. అందుకని చెబుతూ ఉంటా, పాపం అటువంటి వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుద్ది. నేను సామాన్యుడినే, నేనేం ప్రజల్ని నాయకుడు అయిపోదామనో, ప్రజల్ని ఏలేద్దామనో, లేదా డబ్బులు కొట్టేద్దామనో, రకరకాలు ఏదో చేద్దామనో రాలేదు. నా కాలక్షేపానికి, సత్కాలక్షేపానికి, జ్ఞాన కాలక్షేపానికి, నాకు జ్ఞాన కాలక్షేపానికి చెప్పుకుంటున్నాను. నచ్చని వాళ్ళు వదిలేసి హాయిగా మీ మార్గాల్లో మీరు సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.